మెడిసిన్ ని మనం ఎప్పుడు రిపీట్ చేయాలి, ఎప్పుడు మార్చాలి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. మనకి కేస్ టేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాని నుంచి మనం ఒక ప్రిస్క్రిప్షన్ కి పనికి వచ్చేటువంటి కేస్ టేకింగ్ తయారు చేస్తాం. మొట్టమొదటి కేస్ టేకింగ్ మామూలుగా తీసుకుంటాం. పేషెంట్ రిపోర్ట్ చేసినవి, పేషెంట్ తాలూకు వాళ్ళు చెప్పినవి, మన అబ్జర్వేషన్స్ అన్ని క్రోడీకరించి కంప్లీట్ గా కేసు తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి కేసుని మళ్ళీ మనం మెడిసిన్ ఇవ్వడానికి కావాల్సినట్టుగా తయారు చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, అందులో మెడిసిన్ ఇవ్వడానికి పనికొచ్చేవేవి, మెడిసిన్ ఇవ్వడానికి పనికిరాని సిమ్టమ్స్ ఏవి, అవన్నీ కూడా ఏరేసి అందులో ఫస్ట్ ఇంపార్టెన్స్ వేటికి ఇవ్వాలి, సెకండ్ ఇంపార్టెన్స్ వేటికి ఇవ్వాలి, థర్డ్ ఇంపార్టెన్స్ వేటికి ఇవ్వాలి, అది మనం డిమార్కేట్ చేసుకుంటాం ప్రిస్క్రైబ్ చేసే ముందు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనం ఇదివరకు ప్రిలిమినరీ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. మెడిసిన్ డ్రగ్ సెలెక్ట్ చేసేప్పుడు ఎప్పుడు కూడా హోమియోపతిలో మనం డ్రగ్ సెలెక్ట్ చేసేప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ మెంటల్ సిమ్టమ్స్ కి ఇవ్వాలని చెప్తాం. మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్, వాటిలో మెంటల్ జనరల్స్ కి, మెంటల్ సిమ్టమ్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఫిజికల్ జనరల్స్ కి. మొడాలిటీస్ కి అన్నిట్లోనూ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మొడాలిటీస్ అనేటువంటివి ఏ సిమ్టమ్స్ లో అయినా మొడాలిటీస్, మెంటల్ సిమ్టమ్స్ లో మొడాలిటీస్ ఉంటాయి. అదేంటంటే మెంటల్ సిమ్టమ్స్ లో మొడాలిటీస్ ఎక్కడ వస్తాయి అనకూడదు, ఉంటాయి. ఉండి భావ ఆవేశాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి డ్రీమీ స్టేట్ లోకి వెళ్తూ ఉంటారు, బ్రహ్మాండమైన ఊహాలోకాల్లో. ఎప్పుడంటే పౌర్ణిమ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి ఆ రకమైన లోకాలు, విహారాలు ఎక్కువ అవుతాయి మానసికంగా. మిగతా అప్పుడు అటువంటి ఉండవు. కాబట్టి అగ్రవేషన్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ఫుల్ మూన్, మరి అది అగ్రవేషన్ కాదు, మొడాలిటీ అది. అలాగే కొంతమందికి మెంటల్ సిమ్టమ్స్ అన్ని మార్నింగ్ ఎక్కువ అవుతాయి, ఫిజికల్ సిమ్టమ్స్ అన్ని డే టైమ్, ఈవినింగ్ డే టైమ్ ఎక్కువ అవుతాయి. ఉదాహరణకి లైకోపోడియం ఉంటుంది. లైకోపోడియం వాడికి ఆల్ మెంటల్ సిమ్టమ్స్ విల్ బి అగ్రవేటెడ్ ఇన్ ది మార్నింగ్, ఆల్ జనరల్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ విల్ బి అగ్రవేటెడ్ ఇన్ ది డే టైమ్ అండ్ ఈవినింగ్ వాడికి అగ్రవేషన్. అంచేత మెంటల్ సిమ్టమ్స్ లోనూ మొడాలిటీస్ ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ లోనూ మొడాలిటీస్ ఉంటాయి, మిగతా కామన్ సిమ్టమ్స్ లోనూ మొడాలిటీ, అన్నిట్లోనూ కూడా మొడాలిటీస్ అనేటువంటి తప్పు. అంచేత మనం ప్రిస్క్రైబ్ చేసేప్పుడు ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని బట్టి మనం నోట్ చేసుకుంటాం. కొన్నిట్లో మనం చెప్పుకున్నాం, కాజేషన్ బట్టే మనం ప్రిస్క్రైబ్ చేయాల్సినటువంటి నెక్స్ట్ ఉండే కేసులు కూడా చెప్పుకున్నాం. అంచేత కొన్ని చోట్ల మనం కాజేషన్ బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మనం ఫిల్టర్ చేసుకుని కేసుని ప్రిస్క్రిప్షన్ కోసం తయారు చేసి పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్న తర్వాత మనం ఇచ్చేటువంటి రెమెడీని ఫస్ట్ ప్రిస్క్రిప్షన్, మొట్టమొదటిగా కేస్ టేకింగ్ అయిన తర్వాత ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అంటాం. దాని తర్వాత మళ్ళీ తర్వాత ప్రిస్క్రైబ్ చేసేదాన్ని సెకండ్ ప్రిస్క్రిప్షన్ అంటాం. ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేటువంటిది సాధారణంగా డ్రగ్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసి పొటెన్సీ కూడా కరెక్ట్ గా మనం సెలెక్ట్ చేయగలగాలి. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అంతవరకు కేసుని జాగ్రత్తగా తీసుకొచ్చిన తర్వాత కూడా సెకండ్ ప్రిస్క్రిప్షన్ దగ్గర చేత కాకపోతే కేసు ఫెయిల్ అయిపోతుంది. అక్కడ దాకా ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చాం. ఆ సెకండ్ ప్రిస్క్రిప్షన్ దగ్గరే మనకి ఈ రిపిటేషన్ ఆఫ్ ది డోస్ అనేటువంటిది సెకండ్ ప్రిస్క్రిప్షన్ గురించి చెబుతూ మనకి సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో ఆప్షన్స్ చెప్పారు, పాసిబిలిటీ, ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో చెప్పారు. ది సెకండ్ ప్రిస్క్రిప్షన్ మే బి ది రిపిటేషన్ ఆఫ్ ది ఫస్ట్, ఎయిదర్ ది రిపిటేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్ చేంజ్ ఆర్ గివింగ్ అ కాంప్లిమెంటరీ రెమెడీ. ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పారు, హైయెస్ట్, ఆర్ గివింగ్ ప్లేసిబో. ప్లేసిబో ఇవ్వడం కూడా చేతవాలి. ప్లేసిబో ఇవ్వడం చేతగానే హోమియో డాక్టర్ కింద లెక్క కాదు. అందువల్ల ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ లో మనం రెమెడీ వేసిన తర్వాత మనకి రూల్ ఏమిటండి, ఎంతకాలం ఆగాలి రిపిటేషన్ కి? As long as the symptoms are disappearing, as long as there is improvement, should not repeat. పేషెంట్ లో ఇంప్రూవ్మెంట్ వస్తున్నంత కాలం, గ్రాడ్యువల్ గా అన్ని లక్షణాలు పేషెంట్ తాలూకు ముఖ్యమైనటువంటి లక్షణాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తున్నంత కాలం మరొక మోతాదు వేయరాదు. When the symptoms reappear, when they start reappearing, then only we have to repeat the remedy. అయితే అక్కడ కూడా మళ్ళీ ఆల్టర్నేటివ్, సిమ్టమ్స్ రిపీట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత రెమెడీని మనం రిపీట్ చేస్తాం. కానీ కొన్ని కేసుల్లో సిమ్టమ్స్ రీఅపీర్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత కూడా వేసిన రెమెడీని బట్టి, కేసుని బట్టి కూడా వెంటనే రిపీట్ చేయకూడదు, కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే కొన్ని కేసెస్లో, ఉదాహరణకి ఒక కేసులో సిఫిలినం 10 వేసాం అనుకోండి, లేదా మెడోర్నం 10 వేసాం. వేస్తే ఏమైంది, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా బాగానే ఉంది. 5 నెలలు బాగుంది, ఒక 7-8 నెలల వరకు బాగుంది. 7-8 నెలల తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అనేది రీఅపీర్ అయ్యాయని ఇంకో డోస్ వేసి, లేదు వేసిన మందు మెడోర్నం 10 తర్వాత ఒక 2 months అయ్యేసరికి సిమ్టమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఎక్యూట్ కండిషన్ కాదు, అది క్రానిక్ డిసీజ్ లో, క్రానిక్ కండిషన్ లో వేసాం. మళ్ళీ ఇక్కడ కూడా రిపిటేషన్ ఆఫ్ ది డోస్ దగ్గర
ఎక్యూట్ కండిషన్ లో రిపిటేషన్, ఎక్యూట్ ఫేజ్ ఆఫ్ ది క్రానిక్ డిసీజ్ లో రిపిటేషన్, క్రానిక్ డిసీజ్, ఈ మూడు కూడా మనం జాగ్రత్తగా డిమార్కేట్ చేసుకోవాలి. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆ డోసేజ్ దగ్గర ఏదైతే మెడిసిన్ డోసేజ్ లో ఇక్కడ అదే రిపిటేషన్ కూడా వర్తిస్తుంది. మనం క్యాంఫర్ గురించి చెప్పుకున్నప్పుడు మోషన్ గానీ వామిటింగ్ గానీ అయినప్పుడల్లా ఒక డోసు వేయమన్నాం. అది రిపిటేషన్ చాలా ఫ్రీక్వెంట్ రిపిటేషన్ ఉంటుంది. కానీ క్రానిక్ డిసీజ్ లో వచ్చేటువంటి రిపిటేషన్ వేరు. ఈ మెడోర్నం 10 వేసినటువంటి కేసులో మెంటల్ సిమ్టమ్స్ అన్ని బాగా తగ్గాయి అనుకోండి. ఓ 2 months మనం మెడిసిన్ వేసిన తర్వాత గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటే వాడికి ఉన్న మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్, జాయింట్ పెయిన్స్ అన్ని తగ్గడం మొదలు పెట్టాయి. ఒక 2 months 3 months అయ్యేసరికి మళ్ళా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయండి. ఇప్పటిదాకా తగ్గాయి, బాగానే ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ మళ్ళా వస్తున్నాయి. వెంటనే మెడోరం 10 వేసేయకూడదు, అక్కడ వెయిట్ చేయాలి. ఏం చేత అంటే అక్కడ రిపీట్ అయినటువంటివి ఏ సిమ్టమ్స్ రిపీట్ అయ్యాయో చూసుకుని ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్స్ మాత్రమే రిపీట్ అయ్యాయి. స్టిల్ మెంటల్ కండిషన్ నార్మల్ గానే ఉంది. ఫిజికల్ సిమ్టమ్స్ కూడా హార్మ్ఫుల్ కానటువంటి స్టేట్ లో రిపీట్ అయ్యాయి. కాబట్టి ఆ రిపిటేషన్ అనేటువంటిది ఓన్లీ టెంపరీ ఫేజా లేకపోతే కంప్లీట్ క్యూర్ అయ్యే లోపు ఒక్కోసారి ఫిజికల్ సిమ్టమ్స్ తగ్గిన రిపీట్ అవడం, మళ్ళా తగ్గుతూ ఉండడం, అదే డోసు మీద అవుతూ ఉంటాయి క్రానిక్ కేసెస్ లో. ఒక్క ఫిజికల్ సిమ్టమ్స్ ఒక్కటే మాత్రం రిపీట్ అయితే మళ్ళీ రెమెడీ రిపీట్ చేయడం అనేటువంటి క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ లో. అంచేత అటువంటి చోట వాడి జాయింట్ పెయిన్స్ మళ్ళా ఏముండవాయి, కొంప ముడిగింది, వారం నుంచి మళ్ళీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అన్నాడు అనుకోండి, కొంప ముడగలే, బానే ఉంది, ఇంకో వారం రోజులు వెయిట్ చేయండి, ఓ 10 రోజులు వెయిట్ చేయండి. రోజు రోజుకి ఎలాగా పెయిన్స్ ఇంక్రీజ్ అయ్యి జనరల్ వీక్నెస్ ఆఫ్ ది పేషెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఇంకో వారం 10 రోజులు అయ్యేసరికి మళ్ళీ మెంటల్ సిమ్టమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అప్పుడు ఆలోచించాలి మళ్ళీ రిపిటేషన్ ఆఫ్ ది రిమ్. ఓన్లీ ఈ జాయింట్ పెయిన్స్ లేకపోతే ఫిజికల్ పెయిన్స్ ఉంటే ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అలా ఉంచి మనం ఈ టిష్యూ సాల్ట్స్ మీద, మదర్ టించర్స్ మీద, మిగతా రెమెడీస్ మీద మెయింటైన్ చేస్తే మళ్ళీ అవి తగ్గిపోతాయి, రిపీట్ చేయక్కర్లేదు. ఎందుకంటే క్రానిక్ డిసీజ్ లో తొందరపడి రిపీట్ చేస్తే ఆ వచ్చినటువంటి ఎంత చక్కటి ఇంప్రూవ్మెంట్ వచ్చినా అంత చక్కటి ఇంప్రూవ్మెంట్ స్పాయిల్ అవుతుంది. మళ్ళీ అది తగ్గి రీఎస్టాబ్లిష్ అయ్యి కేసు నార్మలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల రిపిటేషన్ ఆఫ్ ది డోస్ అనేటువంటి దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో రిపిటేషన్ గానీ కాంప్లిమెంటరీ రెమెడీస్, కాంప్లిమెంటరీ రెమెడీస్ అనేటువంటివి ఎలా ఇస్తాం? కాంప్లిమెంటరీ రెమెడీస్ లో కొన్ని చెప్తాడు, దిస్ రెమెడీ ఫాలోస్ వెల్ ఆఫ్టర్ సో అండ్ సో రెమెడీ అంటాడు. బలానా ఈ రెమెడీ ఇచ్చిన తర్వాత, ఎకోనైట్ ఇచ్చిన తర్వాత సల్ఫర్ బాగా పనిచేస్తుంది, బెల్డోనా ఇచ్చిన తర్వాత క్యాల్కేరియా కార్బ్ బాగా పనిచేస్తుంది అంటే ఆ రెండింటికి ఉండేటువంటి లింక్ మనం జాగ్రత్తగా అర్థం చేస్తాం. ఎకోనైట్, సల్ఫర్ ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని ఏమంటారు? ఎకోనైట్ ఈజ్ ది అక్యూట్ రెమెడీ ఆఫ్ సల్ఫర్, అట్ ది సేమ్ టైం సల్ఫర్ ఈజ్ ది క్రానిక్ రెమెడీ ఆఫ్ ఎకోనైట్. అంటే ఒక పేషెంట్ లో మనం ఎకోనైట్ వేసిన తర్వాత అన్ని సిమ్టమ్స్ తగ్గిపోయి ఏవో కొద్ది లక్షణాలు లింగర్ అవుతున్నాయి అనుకోండి, ఆ కొంచెం మిగిలిపోయి తగ్గటం లేదు, అప్పుడు సల్ఫర్ 30 డోస్ వేస్తే ఆటోమేటిక్ గా ఆ కంప్లైంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. అది తెలియాలి. అక్కడ చూసుకోకుండా ఈ లింక్ తెలియకపోతే ఏమవుతుంది, సల్ఫర్ బదులు ఇంకేవో రెమెడీస్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు మళ్ళా ఈ ఒరిజినల్ యాక్షన్ ఆఫ్ ఎకోనైట్ కూడా మళ్ళీ స్పాయిల్ అవ్వచ్చు. కానీ అసలు సల్ఫర్ కాకుండా అక్కడ వేరే రెమెడీ కంప్లీట్ గా ఇండికేట్ అయింది అనుకోండి, అది వేరు. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? ఏ రెమెడీ అయితే ఇండికేట్ అయిందో దాన్ని బట్టే ఇస్తాం. కానీ సాధారణంగా ఎక్కువ కేసెస్ లో ఏమవుతుంది, ఎకోనైట్ తర్వాత సల్ఫరే అవసరం. అలాగే బెల్డోనా, క్యాల్కేరియా కార్బ్, బెల్డోనా క్యాల్కేరియా కార్బ్ లో కూడా అంతే. బెలడోనా ఈజ్ ది అక్యూట్ ఆఫ్ క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా కార్బ్ ఈజ్ ది క్రానిక్ ఆఫ్ బెలడోనా. ఈ లింక్ తెలుసుకోవడం వలన మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఉదాహరణకి మనం క్రానిక్ కేసు ట్రీట్ చేస్తున్నాం, క్యాల్కేరియా కార్బ్ వేసాం ఓ పేషెంట్ కి, క్యాల్కేరియా కార్బ్ 200, క్యాల్కేరియా కార్బ్ 1 వేసాం ఒక క్రానిక్ కండిషన్. క్యాల్కేరియా కార్బ్ వేసిన ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత వాడికి సివియర్ హెడేక్ వచ్చింది లేదా ఫీవర్ వచ్చింది, వెంటనే ఇంకో రెమెడీ వేశారనుకోండి చూసుకోకుండా, వేస్తే ఏమవుతుంది, అది క్యాల్కేరియా కార్బ్ యాక్షన్ ని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఆ తగ్గిన తర్వాత క్యాల్కేరియా కార్బ్ వేయాలా అక్కర్లేదా అనే మీమాంసలో మనం పడాల్సి వస్తుంది. దాని బదులు ఆ క్యాల్కేరియా కార్బ్ వాడికి బెలడోనా ఇండికేట్ అయిందేమో చూడండి, సాధారణంగా ఇండికేట్ అవుతుంది. చాలా సివియర్ హెడేక్ వచ్చింది, సఫర్ భరించలేకపోతున్నాడు, వాడికి బెల్డోనా 200 డోస్ అయింది, వేస్తే ఏమవుతుంది, ఈ క్యాల్కేరియా కార్బ్ డిస్టర్బ్ అవుతుంది, దాని యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ బెల్డోనాతో వీడికి ఇమీడియట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కేసు అంతా అదే పంధాలో నడుస్తుంది. అలాగే ఒక పేషెంట్ కి కంటిన్యూస్ గా వాడి మెంటల్ సిమ్టమ్స్ ని బట్టి వాడికి బెలడోనా వేసాం. చాలా మంది ఏమనుకుంటారంటే బెల్డోనా అక్యూట్ లో అనుకుంటారు, కాదు, క్రానిక్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా రెమెడీస్ గురించి కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, అవి మార్చుకోవాల్సి వస్తుంది. బెలడోనా అక్యూట్ లోనే కాదు, క్రానిక్ లో చాలా బాగా పనిచేస్తుంది. బెలడోనా పిల్లల గురించి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. వాడు ఏ నిమిషం ఎక్కడ ఉంటాడో, ఎక్కడ గెంతుతాడో, ఎక్కడ దూకుతాడో తెలియదు, ఎప్పుడు ఏం పాడి చేస్తాడో. బెలడోనా పిల్లలు డిస్పెన్సరీకి వచ్చారంటే చాలా కష్టం. మనం ఆ తల్లితో మాట్లాడే లోపు ఇక్కడ ఉండేటువంటి ఆ పుస్తకాలని లాగేస్తాడు, అక్కడ ఉండే పేపర్ వెయిట్స్ ని పగలు కొట్టేస్తాడు. తల్లి వీడు ఇలా గొడవ చేస్తున్నాడండి, గేట్ల ఎక్కి దూకుతున్నాడు అని తిరిగేసరికి అక్కడ ఉన్నాడు, ఆ గేట్ ఎక్కుతూ ఉంటాడు. చాలా ప్రాబ్లమేటిక్ చిల్డ్రన్ లో బెల్డోనా చిల్డ్రన్ ఒకళ్ళు. చిల్డ్రన్ కేసెస్ ట్రీట్ చేసేటువంటి వాటిలో ప్రాబ్లమేటిక్ చిల్డ్రన్ కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని గ్రూప్స్ ఆఫ్ రెమెడీస్ లోకి వస్తారు. ఆ ప్రాబ్లమేటిక్ చిల్డ్రన్ వచ్చేటువంటి గ్రూప్ ఆఫ్ రెమెడీస్ చూద్దాం ఒకసారి.
వాళ్ళలోకి బెలడోనా ఒకళ్ళు, స్ట్రామోనియం ఒకళ్ళు, ఎనకార్డియం ఒకళ్ళు, జింకం మెటాలికం, సినా, క్యామోమిల్లా, మాస్చస్. సాధారణంగా ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ లో ఎక్కువ వీళ్ళు తగులుతూ ఉంటారు. నక్స్వామికా కూడా ఉంటారు. టారెంచులా కొంచెం కష్టం లేదు. ఎగారికస్ వాళ్ళు ప్రాబ్లమాటిక్. ఓపియం ఒకళ్ళు, ట్యూబర్కులం ఒకళ్ళు. ఓపియము, ట్యూబర్కులము, కొన్ని ఆస్పెక్ట్స్ లో బ్యూఫో వాడు యాక్చువల్ గా చెప్పాలంటే ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ కన్నా వాడికి ఆ మైండ్ సమంగా వాడికి ఆ ఏజ్ కి తగిన డెవలప్మెంట్ ఉండకపోవడం వల్ల వాడి బిహేవియర్ లో వచ్చి టారెంచులా చెప్తారండి. టారెంచులా హిస్పానికా కూడా వస్తుంది. వీళ్ళు మనకి ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ గా పరిణమిస్తారు. వాళ్ళకి ట్రీట్మెంట్ సమంగా గనక మనం చేయడం చేత కాకపోయినట్టయితే ఎంతకాలమైనా వాళ్ళకి కంప్లైంట్స్. మామూలుగా ఏమంటారు కొంతమంది, మాస్కస్ పిల్లల్ని తీసుకుని తల్లి, ఏమా కొడుకు మీ అబ్బాయి చాలా గొడవ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అన్నాం అనుకోండి, ఆ పిల్లవాడి మీద అతి ప్రేమ ఆ తల్లికి. ఆవిడేమంటుంది, ఏదోనండి చిన్న కురతనం కదా, వాడు అల్లరి చేయక ఏం చేస్తామండి అంతే అంటుంది. మిస్లీడ్ అవ్వకూడదు అక్కడ. మనం మామూలుగా ఏదో అల్లరి చేయడం వేరు, మిగతా చికాకులు చేయడం వేరు. ఎందుకంటే మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఈ సిమ్టమ్స్ ని మనం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే, కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు చెబుతుంటారు, వాళ్ళ ఒపీనియన్స్ అంతా ఈ పిల్లల గురించి ఉద్దేశించి చెబుతుంటారు. మనం జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నిజంగా వాళ్ళు ప్రాబ్లమాటిక్ చిల్డ్రనా, వీళ్ళు ప్రాబ్లమాటిక్ పేరెంట్స్, అది చూసుకోవాలి. కొంతమంది ప్రాబ్లమాటిక్ పేరెంట్స్ మంచి చిల్డ్రన్ గురించి ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ అని చెబుతూ ఉంటారు. కానీ డిఫెక్ట్ అంతా ఈ పేరెంట్స్ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళు పాపం చాలా మంచిగానే ఉంటారు. వాళ్ళని ట్యాకిల్ చేయడం వీళ్ళకి చేతగాక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఒపీనియన్స్ ప్రకారం పిల్లలు ఉండాలని ఈ రకంగా చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కానీ అసలు ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ దగ్గరికి వచ్చేసరికి వాడికి బెలడోనా అస్తమానం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా, మంది ఇచ్చినా సరే వారానికోసారి, 10 రోజులకోసారి, 15 రోజులకోసారి వాడికి హైపరికం వేస్తూ ఉంటాం. ఏమిటంటే దెబ్బ తగిలింది. ఏ పెద్ద మంది వేసినా ముందు హైపరికం రెడీ. అక్కడ హైపరికం క్యాలెండర్లా వాడికి రెడీ. మీరు ఎన్నాళ్ళు హైపరికం వాడికి వేసి క్యాలెండర్లా పూసినా వాడికి తగ్గదు. వాడికి మీరు బెల్డోనా వేస్తే కానీ. బెల్డోనా గాళ్ళు ఒకళ్ళు, జింకం మెట్టగాళ్ళు ఒకళ్ళు, వాళ్ళిద్దరూ చాలా ఫ్రీక్వెంట్ గా పడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. ఎందుకంటే బెల్డోనా గాడు ఎక్కడి నుంచి ఎక్కడికి దూకుతాడో తెలీదు, అలా దూకుతూ ఉంటాడు. ఎక్కడాలు, దూకడాలు, గెంతడాలు. జింకం మెట్టగాడు మరి 1 నిమిషం ఎక్కడా ఉండడు. ఒక పొజిషన్ లో, ఒక పాస్చర్ లో వాడికి పని. ఆ జింకం మెట్టు పిల్లవాడికి పనిష్మెంట్ ఏమిటంటే, కదలకుండా చేతులు కట్టుకుని ఒక అరగంట నుంచో అన్నారు అనుకోండి, ఇంకా అంతకన్నా వాడికి పనిష్మెంట్ ఇంకే ఉండదు. అస్తమానం కాళ్ళలో చేతిలో అలా కదులుతూనే ఉంటాయి. దాన్ని ఏమన్నారు, ఫిడ్జెటీ అన్నారు. కాబట్టి ఇటువంటి పిల్లల్లో మీరు వాడికి బెలడోనా గానీ, జింకం మెట్టు గానీ వేస్తే ఏమవుతుంది, మీ మందుల బాక్స్ లో హైపరికం ఖర్చు తగ్గుతుంది. ప్లథోరిక్ చిల్డ్రన్ అంటారు బెల్డోనా వాళ్ళని. క్యాల్కేరియాకార్ పిల్లల్ని ప్లథోరిక్ అంటే మంచి, వాళ్ళు చూస్తే మంచి బొద్దుగా చక్కగా నవనవలాడుతూ ఉంటారు. కానీ వాడికి ఆ ఆరోగ్యమైనటువంటిది కాదు, అది చాలా ఎక్కువ వాడికి వస్తూ ఉంటాయి కంప్లైంట్స్. అటువంటి ప్లథోరిక్ వాళ్ళకి పెద్దవాళ్ళలో కూడా ఉంటారు. మంచి చూడడానికి మంచి దిట్టంగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళలో ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయంటే చాలా డొక్క చింపేస్తారు, అంత వైలెంట్ గా వస్తాయి. మామూలుగా ఉన్నప్పుడు ఎంత సైలెంట్ గా ఉంటారో ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు అంత వైలెంట్ గానే ఉంటారు ఈ ప్లథోరిక్ వాళ్ళు. క్యాల్కేరియాకార్ కాన్స్టిట్యూషన్ అటువంటి వాళ్ళలో వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయంటే, క్యాల్కేరియాకార్ ఒకళ్ళు, హయోస్టామస్ వాళ్ళు ఒకళ్ళు. హయోస్టామస్ వాళ్ళకి ఏదైనా అక్యూట్ కంప్లైంట్ వస్తే చెప్పకనే అప్పగింతలే. అంతకుముందు ఆర్సెనిక్ వాళ్ళు ఒకళ్ళు. ఆర్సెనిక్ వాడైతే నిజంగా అప్పగింతలే. ఎవరు రోయ్ అయిపోయిందా, రోయ్ అయిపోయింది, ఇహ బతకం ఉన్నటువంటి ఒకసారి మూలుగుతూ నిలిచి, ఇహ వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కాస్త పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా, ఇహ అయిపోయింది దీంతో ఆఫ్. ఎందుకంటే వాడికి ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఆ ప్లథోరిక్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళకి ఏ కంప్లైంట్ వచ్చినా సరే కొంచెం గట్టిగా వస్తుంది. పెద్దవాళ్ళలో వాళ్ళకి ఫీవర్ వచ్చింది అనుకోండి, 103, 104, విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, విపరీతమైన మూలుగు, వాళ్ళలో మనకి ఆర్సెనిక్ వాళ్ళు తగులుతారు, ఓపియం వాళ్ళు తగులుతారు. ఉత్తప్పుడు వాళ్ళు ఈ అనారోగ్యం లేనప్పుడు వాళ్ళు చాలా స్ట్రెన్యూస్ వర్క్స్ కూడా చేయగలరు, చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఎందుకంటే బేసిక్ గా వాళ్ళలో ప్లథోరా అనేటువంటిది ఎక్కువ. ప్లథోరా అంటే బ్లడ్ నిజంగా వాళ్ళకి బాగా సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ బాడీలో ఉండి సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ అంత సఫిషియంట్ క్వాంటిటీ లేకుండా ఎనిమిక్ గా ఉండి కొంతమంది ఉంటారు, వాళ్ళు వేడలాగే కనిపిస్తారు. దాన్ని ఫాల్స్ ప్లథోరా అంటారు. వాళ్ళు ఫెర్రమెట్, ఫెర్రంఫాస్ ఆ డ్రగ్స్ వాళ్ళలో ఫాల్స్ ప్లథోరా ఉంటుంది. ఫుల్ బ్లడెడ్ ప్లథోరా అంటే కంప్లీట్ బ్లడ్ ఉండి, ఒంట్లో కావాల్సిన బ్లడ్ అంతా ఉండి వాళ్ళకి సర్క్యులేషన్ అది బాగుంటుంది. జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకి సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ. ప్లథోరా, PLETHORA ప్లథోరా. ఫాల్స్ ప్లథోరా చాలా ఎనిమిక్ గా ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేస్తే చూస్తే హెమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మనిషిని చూస్తే అసలు అంత ఎనిమిక్ అని మీరు అసలు ఎక్కడా గ్రహించలేదు. మనిషి మంచి బొద్దుగా ఉంటారు. మొహం అది కూడా, కళ్ళు అవి ఎక్కడా చూసినా కూడా మీకు
ఆ కంజంక్టివా అవి తీసి చూస్తే మీకు ఆ ఎనిమిక్ కండిషన్ కానీ సడన్ గా మనిషిని చూస్తే పేల్నెస్ కానీ ఫేస్ పేల్నెస్ కానీ అవే ఉండవు. ఈ ఫెర్రం ఫాస్ ఫెర్రమెట్ వాళ్ళు ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లోకి వస్తారు. ఫాల్స్ ప్లథోరా సిటిక్ యాసిడ్ ఫాల్స్ ప్లథోరా ఉండదు, వాళ్ళు చాలా పేలుగా ఉంటారు. మెల్లిలోటస్ పెద్ద ఫాల్స్ ప్లథోరాలో మనకి ఫాల్స్ ప్లథోరా ప్రామినెంట్ గా అసలు కాన్స్టిట్యూషనల్ గా కలిగినటువంటిది. ఆ రెండిట్లో కూడా ఫెర్రమెట్ చాలా ఎక్కువ. కాబట్టి కాంప్లిమెంటరీ రెమెడీస్ లో ఈ అక్యూట్ రెమెడీస్, క్రానిక్ రెమెడీస్ వీటిని మనం తీసుకున్నట్టయితే అవి మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. కొన్ని రెమెడీస్ అయితే చాలా రెమెడీస్ కి క్రానిక్ రెమెడీ. ఉదాహరణకి నేట్రమూర్ ఉందనుకోండి, నేట్రమూర్ చాలా పెద్ద స్టేషన్, అంటే చాలా జంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. చాలా రెమెడీస్ కి ఇది క్రానిక్ రెమెడీ. బ్రయోనియాకి నేట్రమూర్ క్రానిక్. చాలా రెమెడీస్ కి ఇది క్రానిక్ రెమెడీ. బ్రయోనియాకి నేట్రమూర్ క్రానిక్. బ్రయోనియా, ఇగ్నీషియా, పల్సటిల్లా, ఎపిస్, చైనాకి కొన్ని ఆస్పెక్ట్ క్రానిక్. హయస్యామస్ ఎగ్జాక్ట్ క్రానిక్ కాదు. కొన్ని చోట్ల నేట్రమూర్ వేయాల్సి వస్తుంది క్రానిక్ రెమెడీగా, పర్వాలేదు. హయస్యామస్ కి ఎగ్జాక్ట్ క్రానిక్ మాత్రం కాదు, క్యామిలా కాదు. బ్రయోనియా, ఇగ్నీషియా, పల్సటిల్లా, ఎపిస్, శాంగునేరియా, ఎబ్రోటానం, చైనా, కొన్ని కేసులు హయస్యామస్. హయస్యామస్ కి మళ్ళా వేరే క్రానిక్స్ ఉన్నాయి. హయస్యామస్ కి కరెక్ట్ క్రానిక్స్ తూజా, మెడోర్నం. ప్రపంచంలో చాలా కష్టం పట్టడం తూజా వాడిని, చాలా కష్టం. మనం చూసేటువంటి వాళ్ళలో కొన్ని డ్రగ్స్ వాళ్ళని అసలు పట్టలేము, చాలా ఎక్స్పీరియన్స్. అటువంటి వాళ్ళలో తూజా ఒకళ్ళు. తూజా వాళ్ళు మనకి బయటికి కనిపించేటువంటి పిక్చర్ వేరు, లోపల ఉండే పిక్చర్ కంప్లీట్ గా డిఫరెంట్. తూజా ఒకడు, ఎనకార్డియం ఒకడు, వాళ్ళిద్దరు అంతే. ఓపియం వేరు, తెలుస్తారు. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఓపియం వాళ్ళని పట్టగలుగుతాం. వీళ్ళిద్దరిని మాత్రం చాలా కష్టం. కొన్ని ఆస్పెక్ట్స్ లో కొన్ని రెమెడీస్. మళ్ళీ ఎపిస్ ఉందనుకోండి, ఎపిస్ కి కొన్ని ఆస్పెక్ట్స్ లో నేట్రమూర్ క్రానిక్, ఇంకొన్ని ఆస్పెక్ట్స్ లో బెర్క్సాల్ క్రానిక్ ఎపిస్ కి. అంటే ఎపిస్ లో మనం కొన్ని కేసెస్ లో మొహాది వాపులు, కాళ్ల వాపులు, అలాగే లివర్ డిజార్డర్స్ లోను, వాళ్ళకి కిడ్నీ డిజార్డర్స్ లోను, ఆల్బుమినూరియా కేసెస్ లోను వాటిలో ఏమవుతుంది, మొహాది ఉబ్బుతూ ఉంటుంది, కాళ్ళు ఉబ్బుతాయి, ఒళ్ళంతా ఉబ్బుతూ, దాహం అది ఎక్కువ, అసలు ఆల్మోస్ట్ యూరిన్ అవ్వదు, బాగా తక్కువగా అవుతూ ఉంటుంది, పిన్ ప్రికింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎమిలరేటెడ్ బై కోల్డ్. ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళలో మనం ఎపిస్ వేసాం. ఈ ఒక్క మొడాలిటీ కదా ఎపిస్ కి ఎపోసైనం కి తేడా. సిమ్టమ్స్ అన్ని రెండిట్లో ఒకటే. ఎమిలరేటెడ్ బై కోల్డ్ అనేది ఎపిస్, ఎమిలరేటెడ్ బై హీట్ అనేది ఎపోసైనము. ఆ ఒక్క మొడాలిటీ దగ్గర డ్రగ్ మారిపోతుంది. కేసు కంప్లీట్ అయ్యి వాడికి ఆ సిమ్టమ్స్ రికవర్ అవ్వడం తగ్గిపోతుంది. మెర్క్సాల్ కనుక పడకపోతే మీరు ఎపిస్ మీద ఎంతకాలం ఉంచినా కొంతకాలం పోయేసరికి ఎపిస్ పనిచేయదు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నాన్ మయాజమేటిక్ రెమెడీ కానీ ఏదైనా ఒక అక్యూట్ రెమెడీతో కానీ మీరు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా దాని వెనకాల ఉండేటువంటి క్రానిక్ రెమెడీ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు మీరు అది వేయకపోయినట్లయితే ఆ తర్వాత ఈ అక్యూట్ రెమెడీ కూడా కేసు లొంగదు, కేసు రాను కాంప్లికేట్ అయిపోతుంది. ఉదాహరణకి బ్రయోనియా తీసుకోండి. బ్రయోనియా వాడికి తలనొప్పి ఉంది, లేదా శాంగునేరియా తీసుకోండి. శాంగునేరియా వాడికి తలనొప్పి ఉన్నది. సాధారణంగా ఎక్కువ కేసుల్లో శాంగునేరియా రైట్ సైడెడ్ హెడేక్, కుడివైపు తలనొప్పి రావడంలో శాంగునేరియా. కానీ ఎడమ వైపు తలనొప్పి వచ్చినప్పుడు కూడా శాంగునేరియానే వేయాల్సి వస్తుంది మొడాలిటీని బట్టి. కొంతమంది ఏం చేస్తారంటే కుడివైపు శాంగునేరియా, ఎడమవైపు స్పైజీలియా వేస్తూ ఉంటారు. అంటే శాంగునేరియాకి స్పైజీలియాకి మొడాలిటీలో తేడా ఉంది. ఆ మొడాలిటీని బట్టి ఏ రెమెడీ వేయాలో చూడాలి. కానీ ఒక్కోసారి కుడివైపా ఎడమ వైపా తేడా అనేటువంటిది ఆ ఫిక్స్డ్ గా ఉండకూడదు. శాంగునేరియా వాడు అగ్రవేటెడ్ బై హీట్ అండ్ ఎమిలేటెడ్ బై కోల్డ్. స్పైజీలియా వాడు ఎగ్జాక్ట్ ఆపోజిట్, వాడు అగ్రవేటెడ్ బై కోల్డ్ అండ్ ఎమిలేటెడ్ బై హీట్. వాడికి వచ్చినటువంటి తలనొప్పి గాని, పంటి నొప్పి గాని, లేకపోతే ఏదైనా సరే ఫేస్ ఏక్ గాని సెల్ దగ్గరికి ఎక్కువైపోతుంది స్పైజీలియా వాడికి. హెడేక్ వచ్చింది అనుకోండి, హెడేక్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడెడ్ హెడేక్ వచ్చి పొద్దున సూర్యోదయంతో ప్రారంభమై ఎండ పెరిగే కొద్దీ బాగా ఎక్కువై మళ్ళా సూర్యాస్తమయం అయ్యేసరికి తగ్గుతుంది. రోజు వస్తుంది తలనొప్పి. లెఫ్ట్ సైడ్ కదా మీరు వాడికి స్పైజీలియా వేస్తే తగ్గదు. వాడి మొడాలిటీ ఏమిటి, అగ్రవేటెడ్ బై హీట్ అండ్ సన్. అది ప్రామినెంట్ గా కలిగినటువంటి రెమెడీస్ లో శాంగునేరియా ఒకటి. అంచేత మీరు అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నా సరే శాంగునేరియా వేయాల్సింది తప్ప వాడికి స్పైజీలియా వేస్తే పనిచేయదు. రైట్ సైడ్ హెడేక్ వచ్చింది, బాగా లాగేస్తుంది. ఆ హెడేక్ రైట్ సైడ్ అంతా కూడా కన్ను లోపలికి లాగేస్తూ ఉంటుంది. స్పైజీలియా వాడికి శాంగునేరియా వాడికి కూడా ఎటు తలనొప్పి వస్తే అటు కన్ను లోపలికి లాగుతున్న సెన్సేషన్ ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ హెడేక్ వచ్చి కన్ను లోపలికి లాగేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడల్లా వీడికి తలనొప్పి వస్తుంది. రైట్ సైడ్ గా దాన్ని శాంగునేరియా వేస్తే పనిచేయదు, వాడికి స్పైజీలియానే వేయాలి. జనరల్ రూల్ గా సాధారణంగా శాంగునేరియాకి రైట్ సైడెడ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, స్పైజీలియాకి లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్ ఎక్కువ. కానీ ఒక్కోసారి ఈ మొడాలిటీని బట్టి మారు. ఇప్పుడు శాంగునేరియా వాడు మన దగ్గరికి వచ్చాడు, వచ్చేసరికి వాడికి అప్పటికి చాలా రోజుల నుంచి రోజు ప్రతి సమ్మర్ లోనూ వాడికి ఆ రకమైన తలనొప్పి వస్తుంది. ఎవ్రీ ఇయర్ అలాగే వస్తూ ఉంటుంది తలనొప్పి. అదేంటంటే రైట్ సైడ్ ఎందుకు రావాలి, ఎండకాలంలోనే ఎందుకు రావాలి, ఎండ టైంలోనే ఎందుకు రావాలి అంటే రావడమే డిసీజ్ మనకి. దానికి ఆ రకంగా వస్తుంది, దాని స్వభావం, దానికి కావాల్సిన మందులు కూడా ఇవ్వగలగడమే మనకి అదృష్టం. వాడికి శాంగునేరియా ఇస్తే నెక్స్ట్ డే తలనొప్పి రాదు. ఇవాళ మీరు శాంగునేరియా ఇచ్చారు, నెక్స్ట్ డే తలనొప్పి రాదు. అయితే యాజ్ లాంగ్ యాజ్ ది ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ యూ షుడ్ నాట్ రిపీట్ ఆర్ చేంజ్ ది మెడిసిన్ అనేటువంటి దాని మీద ఇక్కడ కూర్చున్నారు అనుకోండి,
ఇక్కడ ఏమవుతుంది, వాడికి తలనొప్పి ఒక 4 రోజులు రాలే మీరు మంది ఇచ్చినప్పటి నుంచి. కానీ 4 రోజుల తర్వాత మళ్ళీ దంచేసింది విపరీతమైన తలనొప్పి. మళ్ళీ శాంగునేరియా ఇచ్చారు 200 ఇస్తే, ఫస్ట్ టైం మీరు శాంగునేరియా ఇచ్చినప్పుడు గంటలో వాడికి తలనొప్పి తగ్గిపోయింది. ఈసారి మీరు శాంగునేరియా ఇస్తే నాంచి ఒక 5-6 గంటల ఏదో తగ్గింది తలనొప్పి. ఆ రోజు రాత్రి కూడా ఇంకా మిగిలింది. మళ్ళా 2 రోజుల్లోనే తలనొప్పి వచ్చింది. శాంగునేరియా 200 ఇస్తే పనిచేయలే, 1M ఇచ్చారు తగ్గింది. మళ్ళా 4 రోజుల్లోనే తలనొప్పి వచ్చింది. శాంగునేరియా 1M వేశారు తగ్గలే. అవి 10Mకి వెళ్దాం అనుకోకూడదు, మనం చేసిన పొరపాటు వేరే ఉంది. శాంగునేరియా తాలూకు క్రానిక్ రెమెడీ నేట్రమోర్. వాడికి మొట్టమొదటిసారి మీరు శాంగునేరియా వేసిన తర్వాత ఒక 3 రోజులు తలనొప్పి రాలేదనుకోండి, తలనొప్పి రాని రోజు రాత్రిపూట నేట్రమోర్ 200 డోస్ అయింది. తలనొప్పి ఉన్నప్పుడు నేట్రమోర్ వేస్తే ఏమవుతుంది, వేయకూడదు. ఏమవుతుందంటే తర్వాత తాపు లేపేస్తుంది. అంతకుముందు వాడికి పాపం పొద్దున్న సూర్యోదయంతో తలనొప్పి వచ్చి సూర్యాస్తమయం తగ్గిపోతుంది, రాత్రి వాడు ఫ్రీ. మనం వేసిన నేట్రమోర్ పుణ్యం అంటూ 48 అవర్స్ 72 అవర్స్ కంటిన్యూస్ హెడేక్ వాయించి మారేస్తుంది. చూసాం 1-2 కేసుల్లో పొరపాటున ఒకళ్ళిద్దరు డాక్టర్స్ అలా వేసినప్పుడు, ఒకసారి మాస్టర్ గారు చెప్పారు, ఈకే గారు, ఓ డాక్టర్కి వద్దని చెబుతూ ఉంటే నేట్రమోర్ మంచి హెడేక్ లో ఉన్నప్పుడు వేసేట పేషెంట్ కి 72 అవర్స్ ఓ నానా గోళ పెట్టేసేట పేషెంట్. అయితే ఆ తర్వాత లైఫ్ లో తలనొప్పి రాలేదు. కానీ వాడు అంత రొస్టు పెట్టి క్యూర్ చేయక్కర్లే, మనకి ఈజీ మెథడ్స్ ఉన్నాయి. అంటే లైఫ్ లో ఇంకెప్పుడైనా వాడికి తలనొప్పి వస్తే బాబాయ్ ఆ మందు కరైట్ భరిస్తాం. తేలుకి ఫిడేల్ మంత్రం అని ఒకటి ఉంది, తేలు కుట్టింది అని చెప్పాట. ఎవరికన్నా అర్థం, మా ఇంట్లో మా బ్రదర్ కి తేలు కుట్టిందండి అని చెప్పి పాపం ఎవడో వెళ్ళి రిపోర్ట్ చేశాట. అలాగా నేను పాట్మని లంప మీద ఒకటి కొట్టాట, తీసుకురామన్నట. తీసుకెళ్ళాక ఎక్కడ కుట్టిందన్నట్టు చూస్తే పాట్మని లంపకాయ కొట్టాట. తగ్గిపోయిందన్నట. తగ్గలేదంటే ఇంకో లంపకాయ కొడతాడేమో భయం. ఫిడేల్ మంత్రం అదేవారు వేష గారు దాని గురించి ఒకవేళ తగ్గలేదని పొరపాటు అంటే ఇటు వాయించేస్తాడేమో భయం. అసలు ఆ తేలు కదా ఇది నెప్పెట్టుకోలేదు వాడికి. అంచేత మనం ఎగ్రవేషన్ టైంలో నేట్రమూర్ వేస్తే, కొన్ని పుస్తకాల్లో ఫీవర్ టైంలో నేట్రమూర్ వేయొచ్చు అని ఉంటుంది, కానీ మ్యాష్ గారు ఫీవర్ టైంలో నేట్రమూర్ వేయొద్దని చెప్పారు. కొన్ని రెమెడీస్ ఎగ్రవేషన్ టైంలో వేయకూడదు, వేస్తే హారం చేస్తాయి. అప్పుడు ఏం చేయాలండి అంటే, వాటి తాలూకు అక్యూట్ రెమెడీస్ లో ఏది ఇండికేట్ అయిందో చూసుకుంటే వాటిలోంచి ట్రీట్ చేస్తే సరే. సాధారణంగా వీటిల్లోంచి ఇండికేట్ అవ్వచ్చు అంటే అర్థం ఏంటి, కళ్ళు మూసుకుని వీటిల్లో ఏదో ఒకటి తీసి వేయాలని అర్థం కాదు. మనకి ఈ ప్రిస్క్రిప్షన్ ఈజీ కోసం ఇచ్చిన మెథడ్స్ ఇవన్నీ పాపం వాళ్ళు పెద్దవాళ్ళు కష్టపడి ఇచ్చినది. అంచేత ఈ గ్రూప్ లో ఇండికేట్ అవుతున్నామో చూసుకోండి అని ఇచ్చారు, కానీ వీటిలో ఏదో ఒకటి దోషం అని అర్థం కాదు. ఈ ఇండికేట్ కాకపోతే ఏది ఇండికేట్ అయితే అదే వేయాలి. ఇప్పుడు అలాగే శాంగునేరియా ఇచ్చినటువంటి చోట వాడికి తలనొప్పి తగ్గింది, 2 days తలనొప్పి రాలేదు. 3rd day నైట్ వాడికి తలనొప్పి రాని రోజు రాత్రి వాడికి నేట్రమూర్ 200 డోస్ అయింది. చాలా కాలం ఇంకా వాడికి తలనొప్పి రాదు. ఇంకా మళ్ళీ మీరు వాడికి శాంగునేరియా వేయక్కర్లేదు. మళ్ళీ ఎప్పుడైనా వాడికి సివియర్ హెడేక్ వస్తే అప్పుడు మీరు శాంగునేరియా వేస్తే వాడికి పనిచేస్తుంది. లేదా ఒక 2-3 నెలల తర్వాత లైట్ గా తలనొప్పి వచ్చింది అనుకోండి, సాయంత్రం తగ్గిపోయింది, ఆ రోజు రాత్రి మీరు శాంగునేరియా వేయక్కర్లేకుండా డైరెక్ట్ గా 2nd డోస్ నేట్రమూర్ వేయచ్చు. ఏం చేత వాడికి మీకు మొట్టమొదటి వాడు మీ దగ్గరికి వచ్చేసరికి ఏ స్టేట్ లో ఉన్నాడు, చాలా సివియర్ హెడేక్ స్టేట్ లో వచ్చాడు. కానీ ఈ 2-3 నెలల తర్వాత మీరు నేట్రమూర్ 200 డోస్ వేసాక 2-3 నెలల తర్వాత ఊరికే మైల్డ్ హెడేక్ పొద్దున పూట వచ్చి తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ శాంగునేరియా వేయక్కర్లేదు, నేట్రమూర్ డైరెక్ట్ గా వేసినా ఏమవుతుంది. అలాగే బ్రియోనియా వాడున్నాడు, వాడికి రోజు విపరీతమైన తలనొప్పి వస్తుంది, మొత్తం తలంతా వస్తుంది వాడికి. బ్రియోనియా సింప్టమ్స్ మనకు తెలుసు కదా, తలనొప్పి వస్తే ఎటు కథలు లేకుండా అలా పడుకోవడం, తల పట్టించుకోవడం, తల నొక్కుకోవడం, ఆ తలస్తు ఇవన్నీ ఉన్నాయి. వాడికి కూడా ఎగ్రవేటెడ్ బై సన్, ఎమ్యులేటెడ్ బై కోల్డ్ బ్రియోనియా కూడా. కానీ సన్ రైజ్ సన్సెట్ దాంతో సంబంధం లేదు వాడికి, అలాగే వస్తుంది. మిగతా బ్రియోనియా సింప్టమ్స్ అన్ని సరిపోయి వాడికి చూసి మనం బ్రియోనియా 200 1M వేసాం అనుకోండి, వేస్తే చక్కగా తగ్గింది. వాడికి కూడా ఒక 2-3 రోజులు అయిన తర్వాత గ్యాప్ ఇవ్వనిచ్చి అప్పుడు మళ్ళా నేట్రమూర్ 200 వేస్తే ఆ హెడేక్స్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ రిపిటేషన్ కాకుండా కాంప్లిమెంటరీ రెమెడీస్, రెమెడీ రిపీట్ చేయడమా, కాంప్లిమెంటరీ రెమెడీ వేయడమా. అలాగే ఈ బ్రియోనియా కూడా ఎపిస్ లాగే బ్రియోనియా కూడా కొన్ని ఆస్పెక్ట్స్ లో మెర్క్సాల్ క్రానిక్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మెర్క్సాల్ కూడా చాలా డీప్ రెమెడీ. అలాగే తూజా కూడా చాలా వాటికి క్రానిక్. ఈ నేట్రమూర్ లాగా అగస్త్యామస్, ఆర్సెనిక్ ఆల్బమ్, నక్స్వామిక, క్యామోమిల్లా, మోస్చస్ వీటన్నిటికీ కూడా తూజా క్రానిక్ రెమెడీ. మళ్ళా ఇందులో నక్స్వామిక వాడిని తీసుకుంటే నక్స్వామిక వాడికి తూజా కొన్ని ఆస్పెక్ట్స్ లో తూజా క్రానిక్ రెమెడీ, కొన్ని ఆస్పెక్ట్స్ అల్ఫర్, కొన్ని ఆస్పెక్ట్స్ లో మెడోర్నం క్రానిక్ రెమెడీ. నక్స్వామిక వాడికి తూజా, ఆర్సెనిక్ ఆల్బమ్, సల్ఫరు, మెడోర్నం. చాలా ఆస్పెక్ట్స్ తూజాకి, అదే నక్స్వామికాకి ఆర్సెనిక్ ఆల్బమ్కి చాలా దగ్గర, మొడాలిటీస్ తో కూడా దగ్గరగా ఉంటాయి చూడండి. నక్స్వామిక వాడికి ఆర్సెనిక్ ఆల్బమ్ వాడికి కూడా ఆల్ ది బాడీలీ సింప్టమ్స్ ఆర్ ఎమ్యూలరేటెడ్ బై హీట్ అండ్ హెడ్ సింప్టమ్స్ ఆర్ ఎమ్యూలరేటెడ్ బై కోల్డ్. జ్వరం వచ్చి పడుకునంటే ఆర్సెనిక్ ఆల్బమ్ వాడు, నక్స్వామిక వాడు ఎలా పడుకుంటారండి,
కాళ్ళ దగ్గర నుంచి ఈ మెడ దాకా దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఈ తలవైపు ఫ్యాన్ పెట్టుకున్నారు, అది కిటికీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు. అది నక్సోయిక వాడికి ఉంది, ఆర్సనిక్ ఆల్బం వాడికి ఉంది. అలాగే నక్సోయిక వాడికిను ఆర్సనిక్ ఆల్బం వాడికి ఇంకొకటి కామన్ ఉంది, ఫాస్టిడియస్నెస్. అంటే చాలా శుభ్రత, సుకుమారంగా ఉండడం అనేటువంటిది వీళ్ళిద్దరి దగ్గర ఉన్నది. నక్సోయికాకే ఉంది, ఆర్సనిక్ ఆల్బంకే ఉంది. చాలా నీట్నెస్, చాలా శుభ్రత మెయింటైన్ చేయడం, ఎవరితో అయినా సరే చాలా మర్యాద. అంటే మర్యాద మెయింటైన్ చేయడం సిమ్టమ్ కోసం కాదు నేను చెబుతుంది, మర్యాద మెయింటైన్ చేయడం సిమ్టమ్ కాదు. కానీ ఒక్కొక్కటి స్వభావంలో ఎలా ఉంటాడో ఆ స్వభావాన్ని బట్టి వాడికి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి, ఆ స్వభావాన్ని బట్టి వాడికి ఎలాంటి రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. మనకి మెంటల్ సిమ్టమ్స్ అంటే చాలా మనం మొట్టమొదటి హోమియో నేర్చుకున్నప్పుడు ఏమర్థం చేసుకుంటామంటే ప్రతి వాడికి మెంటల్ సిమ్టమ్స్, వాడు నక్సోయిక మెంటల్సా అయితే ఆర్సనిక్ ఆల్బం మెంటల్సా అంటే మెంటల్ సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటి, అవన్నీ కూడా వాడికి ఉండే లక్షణాలు అవలక్షణాలు అనుకుంటాం. కాదు, వాడి స్వభావాన్ని బట్టి ఒక్కొక్క పర్సన్ తాలూకు స్వభావం ఏదైతే ఉంటుందో వీడి స్వభావం ఇది, వీడి స్వభావం ఇది అని ఎలా అయితే అంటామో అలాగే ఒక్కొక్క మందు తాలూకు స్వభావం అలా ఉంటుంది. ఈ స్వభావం గలవాడికి ఈ మందులు ఇండికేట్ అవుతాయి, ఈ స్వభావం గలవాడికి ఈ మందులు ఇండికేట్ అవుతాయి. అంటే అర్థం ఏంటి, ఈ స్వభావం కలిగినటువంటి వాడికి వచ్చే కంప్లైంట్స్ అన్నిటికీ ఈ స్వభావం కలిగినటువంటి మందులు ఇండికేట్ అవుతాయని అర్థం. కానీ ఈ స్వభావం అంతా రాంగ్ డిసీజ్ అని అర్థం కాదు. అంటే ప్రతివాడి అంటూ వాడు చాలా మర్యాద, ఎటికేట్ అవి మెయింటైన్ చేస్తున్నాడంటే అది సిమ్టమ్ కాదు. కానీ అలా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళల్లో కొన్ని రకాలైన వ్యాధులు వస్తాయి, వాళ్ళలో కొన్ని రకాలైన మందులు ఇండికేట్ అవుతాయి. కాబట్టి ఏ రకాలైన వ్యాధులు వస్తాయి, ఏ రకాలైన మందులు ఇండికేట్ అవుతాయి అది మనం తెలుసుకుంటే వాళ్ళ క్యూర్ చేయడం ఈజీ. ఇప్పుడు ఇటువంటి వాడికి మీరు వెళ్ళి సల్ఫర్ వేశారనుకోండి, కానీ సల్ఫర్ ఇండికేట్ అయినప్పుడు వేయాల్సి వస్తుంది, తప్పదు. ఎప్పుడైనా కూడా ఒక సల్ఫర్ భర్త, ఆర్సనిక్ ఆల్బం భార్య, వాళ్ళ కాపురం ఎలా ఉంటుందో ఒకసారి ఒక చిన్న డ్రామా ఎవరైనా చేత అయితే రాయండి, ఎప్పుడైనా వేయచ్చు. భర్త గారు సల్ఫరు, భార్య ఆర్సనిక్ ఆల్బం. అయితే భర్త ఆర్సనిక్ ఆల్బం, భార్య సల్ఫరు. వాడికి అక్కడ ఆఫీస్లో పని, ఇంటి దగ్గర పని. పొద్దున భోజనం చేసి భర్త గారు భోజనం చేసి వెళ్ళాక ఆవిడ ఏదో అలా తినేస్తున్నా అవన్నీ అక్కడే ఉంటాయి, గిన్నెలో అవి అని అక్కడే పెట్టి ఉంటుంది. సాయంత్రం ఈయన ఇంటికి వచ్చేసరికి ఏమిటో ఇవన్నీ ఏం చేశాడంటే నేను పడుకున్నా పొద్దు నుంచి, ఏమాయో పడుకోవడానికి నీకే పదా పాట. వాడు వచ్చి అన్ని అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ అన్ని రెడీ చేసుకోవాలి. అంచేత ఒక్కొక్క స్వభావం ఉన్నటువంటి వాడికి ఒక్కొక్క రకాల మెడిసిన్స్ ఇండికేట్ అవుతాయి. ఇప్పుడు అదే నక్సోయికాకి సల్ఫర్ కి చాలా పోలికలు కొన్ని చోట్ల ఉంటాయి. నక్సోయికా వాడు, సల్ఫర్ వాడు కూడా ఇద్దరు కూడా డిస్పెప్టిక్స్. అంటే అర్థం ఏంటి, వాళ్ళ డైజెషన్ చాలా పూర్. ఒక పట్టణ ఏటినా వాళ్ళకి అరగదు, ఎంతకాలమైనా వాళ్ళు అలాగే ఉంటారు, ఇలా కొంచెం ముందుకు వంగి ఉంటారు, స్టూప్ షోల్డర్డ్ అంటాడు. సల్ఫర్ వాడైతే మరీను, నక్సోయికా వాడు సల్ఫర్ పార్ట్ ఆఫ్ నక్సోయికాలో వాడు ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు. అలాగే నక్సోయికా వాడికి సల్ఫర్ వాడికి కూడా ఇద్దరు కూడా దే ఈట్ లెస్ అండ్ డ్రింక్ మోర్. ఏరా భోజనం టైం మీద ఏం తినవా? ఏం తింటాం, రోజు తినేదే. ఓ టీయో కాఫీయో ఇచ్చేయండి చాలు, రోజుకో 25-30 సార్లు టీ కాఫీలు తాగుతూ ఉంటాడు, దాని మీద బతుకుతూ ఉంటాడు. సల్ఫర్ వాడు అంతే, నక్సోయికా వాడు ఇద్దరి దగ్గర ఉంటుంది ఆ అవలక్షణం. ఒక హారబుల్ సల్ఫర్ పేషెంట్ ని చూసాం మేము. నిజంగా కెంట్ లో చెప్పింది అంతకుముందు ఎగ్జాజరేషన్ ఏమో అనిపించింది, చాలా నిజం అనిపించింది ఆయన చూశాక. 6 నెలలకు ఒకసారి స్నానం చేసేవాడు ఆయన. ఈ మధ్య దాకా బతికే ఉన్నాడు, ఈ మధ్యన పోయాడు ఆయన, మాకు బాగా తెలుసు. ఆయన 6 నెలలకు ఒకసారి స్నానం చేసేవాడు, 2 నెలలకు ఒకసారి పొడ తోముకునేవాడు. ఈ బట్టలు మరీ చిరిగిపోయి చూసేటువంటి వాళ్ళు ఇక భరించలేక వాళ్ళ ఆయన బట్టలు ఇస్తే మార్చుకునేవాడు. ఎప్పుడు మంచి బ్రహ్మాండంగా గడ్డం, జుట్టు అంతా ఇంత పెరిగి ఆయన వస్తున్నారని దూరం నుంచి తెలిసేది ఆ వాసనని బట్టి. చేత సల్ఫర్ నిజంగా ఆ కెంట్ డిస్క్రైబ్ చేసినవన్నీ ఉంటాయా అనిపిస్తుంది, ఉంటాయి, నిజంగానే ఉంటారు. ఒక్కొక్క డ్రగ్ లో రకరకాల ఆస్పెక్ట్స్ ఇస్తాడు, అందరూ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కాబట్టి నక్సోయికాకి అటువంటి ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సల్ఫర్ వాళ్ళిద్దరికీ కూడా చాలా ఐటమ్స్ పడవు ఫుడ్ లో కూడా, ఏ విధంగా కూడా ఓ పట్టాన్ని అరగదు, చాలా తేడా చేస్తుంది. తొందరగా డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, తొందరగా మోషన్స్ అవుతూ ఉంటాయి. అయితే మోషన్స్ అజీర్ణం ఉన్న వాళ్ళందరికీ నక్సోయికా వేయకూడదు, మామూలుగా రొటీన్ గా వేస్తూ ఉంటారు, అది వేరు, వాటి జోలికి వెళ్ళకండి. నక్సోయికాకి కొన్ని ఆస్పెక్ట్స్ లో క్రానిక్ మెడోర్నం, మెడోర్నం తాలూకు ఆ నక్క వినయం అనేటువంటిది మెడోర్నంలో ఉంటుంది. అంటే వాడి పైకి వినయంగా కనిపిస్తాడు కానీ వినయవంతుడు కాదు. అవతల వాడిని వాడు పట్టాన నమ్మడు, ఎవరిని కూడా బాగా నమ్మినట్టుగా చాలా మర్యాదగా ఉన్నట్టుగా ఉంటాడు. కొంతమంది మెడోర్నం వాళ్ళు. ప్రతి డ్రగ్ కి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క డ్రగ్ గురించి ఒక్కొక్క ఆస్పెక్ట్ చెప్పుకున్నప్పుడల్లా ఆ డ్రగ్ వేసినటువంటి వాళ్ళు అయ్యో నాకు ఇవి ఉన్నాయని బాధపడక్కర్లే. ఎందుకంటే మెటీరియల్ మెడికల్ ఇచ్చినటువంటి అన్ని సింటమ్స్, ఆ డ్రగ్ తాలూకు అన్ని సింటమ్స్ ఒకే పేషెంట్ లో ఎప్పుడూ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. కొన్ని గ్రూప్స్ ఆఫ్ సింటమ్స్ కొంతమంది పేషెంట్స్ లో ఉంటాయి, అంతే తప్ప ఆ మెటీరియల్ మెడికల్ మెడోర్నంకి ఇచ్చినటువంటి ఇన్ని లక్షణాలు కూడా ఒకే పేషెంట్ లో మాత్రం కనబడవు. అటువంటి కన్నింగ్ స్వభావం, తర్వాత డిసీవ్ చేసేటువంటి స్వభావం, సస్పిషియస్ నేచర్ ఉండేటువంటి స్వభావం ఉండేటువంటి వాళ్ళలో
నక్సోయిక వాళ్ళు కూడా తగులుతారు మనకి. ఆ నక్సోయిక వాళ్ళకి వచ్చినటువంటి అక్యూట్ కంప్లైంట్స్ తగ్గిన తర్వాత వాళ్ళ కేసు కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళకి మెడోర్నం వేస్తే గానీ కంప్లీట్ అవ్వదు. అలాగే క్యామమిల్లా వాడు ఉన్నాడు. క్యామమిల్లా వాడికి ఒక్కోసారి దాని రేంజ్ ఆఫ్ యాక్షన్ చూస్తే అది యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ అని అనిపిస్తుంది. యాక్చువల్ గా దాన్ని నాన్ మయాజ్మెటిక్ రెమెడీ అని ఇచ్చారు, కానీ అది యాక్ట్ చేసేటువంటి రేంజ్ చూస్తే అసలు చాలా వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్స్. మీకు గుర్తుందా ఆ మెంటల్ కేసు మీ ఊళ్ళో ఎంత వండర్ఫుల్ రికవరీ తీసుకొచ్చింది క్యామమిల్లా. మన సత్తెనపల్లిలో ఒక కేసు తీసుకొచ్చారు. ఒక 10 ఏళ్ళైనా 15 ఏళ్ల క్రితం కదా. ఒక ఆవిడని తీసుకొచ్చారు, మెంటల్ పేషెంట్, గొలుసులేసి కట్టేసి తీసుకొచ్చారు. షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అన్నీ అయిపోయి, ఎలోపతి అయిపోయి, అన్నీ అయిపోయి విసిగిపోయి ఇంట్లో వాళ్ళు ఆ భర్త ఒకటే అడగడానికి తీసుకొచ్చాడు. మీ దగ్గర ఆయన చచ్చిపోవడానికి ఏమైనా మందులు ఉంటే ఇస్తారా అని అడిగి దానికోసం వచ్చాట. అలాంటి వాటికి మేము మందు ఇవ్వయా, మన తగ్గడానికి కావాలంటే మందు ఇస్తామంటే తగ్గుతుందని ఆశ నాకు లేదండి, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వెక్స్ అయిపోయాం ఆవిడతో. చాలా వైలెంట్ గా ఉండేది, చాలా భయం ఎవరినో దగ్గరికి వెళ్ళాలంటే. ఆవిడకి క్యామమిల్లా ఫస్ట్ 10 వేసాం, తర్వాత 50 2 డోసులు వేసాం. 1.5 year లో ఒక డోసు క్యామమిల్లా 10 2 డోసులు క్యామమిల్లా 50 వేసాం. 6-7 months అయ్యేసరికి గొలుసులు ఏ అక్కర్ లేకుండా ఆవిడే డిస్పెన్సరీకి వచ్చేది. చాలా చక్కగా మాట్లాడేది, ఆవిడ సిమ్టమ్స్ చెప్పేది, మందులు పట్టుకెళ్ళేది. ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా మందులు తీసుకెళ్లి వేసేది. 1 year అయ్యేసరికి ఇంట్లో వంట చేయడం, మొత్తం ఇంట్లో ఏం కావాలో అన్ని చేయడం మొదలుపెట్టింది. చివరికి ఎంత డీప్ గా పనిచేసిందంటే ఆ క్యామమిల్లా 50 సెకండ్ డోస్ వేసిన ఒక 7-8 నెలల తర్వాత ఆ హస్బెండ్ వల్ల వచ్చినటువంటి వెనేరియల్ డిసీజ్ కూడా ఆవిడకి బయటపడింది. అతనికి కొంచెం ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్నాయి, దానివల్ల ఈవిడికి వచ్చినటువంటి ఆ సిమ్టమ్స్ కూడా బయటకు వచ్చేసరికి అప్పుడు ఆ హస్బెండ్ వెంటనే తీసుకెళ్లి వేరే ఏదో అలోపతి ఇప్పించాడు. అంటే మళ్ళీ 2 నెలలు అయ్యేసరికి మహావైలెన్స్ తో తీసుకొచ్చాడు. బుద్ధి ఉందా లేదా, ఇక ఆవిడ ఎలాంటి కండిషన్లు తీసుకొచ్చావు, అసలు ఎలా తయారైంది అంటే, లేదంటే ఈ సిమ్టమ్స్ వస్తే నేను భయపడ్డాను వెనేరియల్ డిసీజ్ కి ఎలాగని. అంచేత వాడే అన్నా, నీకు అసలు ఏమైనా బుర్ర ఉంటే వచ్చి అడగాలి కదా, దీనికి ఏం చేయమంటారని. ఈసారి ఇంకా ఆవిడ తగ్గదు, మేము చెప్పలేము, ప్రయత్నం చేస్తాను. మళ్ళా క్యామమిల్లా 50 వేస్తే మళ్ళా తగ్గింది. మళ్ళా 3-4 నెలలు వేసరికి మళ్ళా సిమ్టమ్స్ బయటకు వచ్చింది. మళ్ళా తీసుకెళ్లిపోయి మళ్ళీ వేరే మందులు ఇప్పించాడు. వాడు దొరకలేదు. అయితే వాడికి గట్టిగా పట్టుకుని వాడికి వెనకార్డియమో మెడోర్నమో డోస్ వేసుంటే ఈవిడ సెటిల్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు కదా, బానే ఉందా. అటువంటి కేసెస్ లో చూస్తే అసలు అంత రేంజ్ ఆఫ్ యాక్షన్ చూస్తే క్యామమిల్లా మయాజ్మెటిక్ ఏమో అనిపిస్తుంది, యాంటీ మయాజ్మెటిక్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా క్యామమిల్లా నాన్ మయాజ్మెటిక్ కాబట్టి దాన్ని యాంటీ మయాజ్మెటిక్ రెమెడీగా సపోర్ట్ చేయక తప్పదు. కానీ కొన్ని కేసెస్ లో మాత్రం ఆ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ చూస్తే క్యామమిల్లా అసలు అంత డీప్ గా పనిచేస్తుందా, నాన్ మయాజ్మెటిక్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ అనిపించేంత డీప్ గా పనిచేస్తుంది. అయితే క్యామమిల్లా యాక్షన్ ని కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి క్రానిక్స్ లో క్యామమిల్లాకి కొన్ని ఆస్పెక్ట్స్ లో తూజా క్రానిక్, కొన్ని ఆస్పెక్ట్స్ లో మాస్చస్ క్రానిక్. క్యామమిల్లా యాక్షన్ ని కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి క్రానిక్స్ లో క్యామమిల్లాకి కొన్ని ఆస్పెక్ట్స్ లో తూజా క్రానిక్, కొన్ని ఆస్పెక్ట్స్ లో మాస్చస్ క్రానిక్. కొన్ని చోట్ల ఎనకార్డియం వేయాల్సి వస్తుంది. ఎనకార్డియం యాక్షన్ తూజా చేసేస్తుంది. తూజా ఎనకార్డియం అంత ఈక్వల్. ఎనకార్డియంకి ఎంత వైలెన్స్ ఉందో తూజాకి అంతకన్నా చాలా ఎక్కువ వైలెన్స్ ఉంది. మాస్చస్ చాలా అక్యూట్ రెమెడీస్ కి సల్ఫర్ క్రానిక్ రెమెడీ, ఎకోనైట్ కి సల్ఫర్ క్రానిక్ రెమెడీ, ఏలోస్ కి సల్ఫర్ క్రానిక్ రెమెడీ. చాలా అక్యూట్ రెమెడీస్ కి వాటి యాక్షన్ ని సల్ఫర్ కంప్లీట్ చేస్తుంది. సల్ఫర్ కూడా చాలా పెద్ద జంక్షన్ కదా అది. అలాగే ఇగ్నీషియాకి కొన్ని ఆస్పెక్ట్స్ లో క్రానిక్ పల్సటిల్లా, ఇగ్నీషియాకి నేట్రమూరు పల్సటిల్లా కూడా ఉన్నాయి. మళ్ళీ పల్సటిల్లాకి కొన్ని ఆస్పెక్ట్స్ లో నేట్రమూరు, కొన్ని ఆస్పెక్ట్స్ లో పల్సటిల్లాకి నేట్రమూరు సైలీషియా 2 క్రానిక్స్. నేట్రమూరు ఇగ్నీషియా ఇవి ఇట్లా ఈ క్రానిక్స్ లో మన నేట్రమూరు ఇగ్నీషియా ఇచ్చిన బ్రియోనియా ఇచ్చిన వాటి తర్వాత ఇమీడియట్ గా నేట్రమూరు స్టార్ట్ చేయవచ్చా అని మన వాళ్ళకి ఒకళ్ళిద్దరికి సందేహం వచ్చింది. ఇగ్నీషియా ఇచ్చాం ఓ పేషెంట్ కి, మర్నాడు నుంచి లేదా నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి నేట్రమూర్ 6x డైలీ మార్నింగ్ ఈవినింగ్ కానీ లేదా డైలీ 1 డోస్ కానీ అవసరాన్ని బట్టి 6x లో ప్రారంభం చేయొచ్చు. ఒక హెడేక్ ఉన్నటువంటి వాడికి బ్రయోనియా 200 ఇచ్చాం. తగ్గిన తర్వాత నుంచి రోజు నేట్రమూర్ 6x వేయొచ్చు. అయితే ఇంకో సందేహం కూడా రావచ్చు, అక్యూట్ రెమెడీ ఏ పొటెన్సీలో వేసామో క్రానిక్ రెమెడీ అదే పొటెన్సీలో వేయాలా? అక్కర్లే. బ్రయోనియా 1m వేసాం అనుకోండి, ఒకరికి తలనొప్పి వస్తే తగ్గిన తర్వాత నేట్రమూర్ 1m వేయకూడదు, నేట్రమూర్ 200 చాలు. అయితే కొన్ని మెంటల్ కేసెస్ లో, ఇన్సేన్ కేసెస్ లో కొన్ని చోట్ల ఒక కేసులో ఇగ్నీషియా వేశాం ఒక డాక్టర్ గారికి. నేను డిహెచ్ఎంఎస్ చదువుతున్న రోజుల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒకతను పాపం అతను డాక్టర్ అయిపోయింది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది, హౌస్ సర్జన్సీ కూడా అయిపోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అతను ఈ మెంటల్ షాక్ వలన ఇన్సానిటీలోకి వెళ్ళాడు. ఒక లవ్ అఫేర్ లో
ఆ అమ్మాయిని అతను కూడా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీ అయ్యారు. అతని సిస్టరు, అతన్ని పెంచింది ఆవిడ ఆ అమ్మాయి తాలూకు తల్లి, బంధువులు అందరూ కూడా ఒప్పుకున్నారు మ్యారేజ్కి. ఆ అమ్మాయి ఫాదర్ అడ్డుపడి మ్యారేజ్ జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని పట్టుబట్టాడు. దాంతో ఆ అమ్మాయి ఇతని కళ్ళ ముందే పక్కింటోనే సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి అతను షాక్ అయ్యి దాని మీద ఇన్సేన్ గా డెవలప్ అయ్యి డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. ఏవో టాబ్లెట్స్, అవేం టాబ్లెట్స్ నాకు గుర్తులేదు. ఆ టాబ్లెట్స్ రోజుకి 10, 15, 20 కూడా వేసుకుంటూ ఉండేవాడు రోజు. వేసుకుని అలా ఎక్కడికో బయటికి వెళ్ళి బయట పడిపోతే వాళ్ళు మళ్ళీ పాపం రిక్షాలో చుట్టుపక్కల వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో అప్పచెబుతూ ఉండేవారు. ఆ పరిస్థితిలో హోమియోలో ఏమన్నా అవుతుందా అని పాపం ఆ సిస్టర్ వచ్చి అడిగారు. అతని సిస్టర్ అడిగితే ప్రయత్నం చేస్తామని చెప్పి మొత్తం కేసు అంతా రాసుకుని కూర్చుని ఏం జరిగింది, ఎలా డెవలప్ అయింది మొత్తం అంతా తీస్తే అసలు ఎందుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడు మొత్తం అంతా తీస్తే కారణం ఇది. బేసిక్ గా ఎలాంటి వాడని చూస్తే చాలా సెన్సిటివ్, చాలా మంచివాడు. దాని మీద బేస్ చేసి అతనికి ఇగ్నిషియా 50 డోస్ వేసాం. మొట్టమొదటి 10 mg వేసాం. ఒక 2 months 3 months అయిన తర్వాత 50 డోస్ వేసాం అంతే. అతనికి వేస్తే గ్రాడ్యువల్ గా ఆ టాబ్లెట్స్ మానేశాడు. 3-4 నెలలు వేసరికి ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మానేశాడు. నెమ్మదిగా ఒక 7-8 నెలలు అయ్యేసరికి చాలా కామపోయాడు. ఇక మళ్ళీ ఏం చేద్దాం, ప్రాక్టీస్ పెట్టుకుందాం అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. కానీ పూర్తిగా బయటికి రావటం లేదు. వాళ్ళ సిస్టరు ఒరే అయిందేదో అయిపోయింది కదా అంటే, అవును మరి ఏం చేస్తాం, ప్రాక్టీస్ పెట్టుకుంటాలే మళ్ళీ నేను జాగ్రత్తగా ఇన్నాళ్ళు అంటే ఆ షాక్ లో ఉండిపోయానని చెప్పాడు. సరే ఇంకెవరినైనా మ్యారేజ్ చేసుకుంటా, సచ్చినా చేసుకోనని చెప్పాడు. కానీ ప్రాక్టీస్ పెట్టడం లేనాళ్ళైనా ఇంకా కొంత ఆ సిమ్టమ్స్ బేసిక్ గా మిగిలిపోయాయి. ఇగ్నిషియా 50 mg వేసిన తర్వాత కూడా ఒక 7-8 నెలల తర్వాత ఇంకా ఈ కొద్దిగా ప్రెసిపిటేటెడ్ గా ఈ సిమ్టమ్స్ ఉండిపోయాయి, పూర్తిగా పోలే. చాలా వరకు నార్మలైజ్ అయ్యాడు. ఆ తర్వాత నేట్రమూర్ 10 mg డోస్ వేసాం. ఎందుకంటే ఆ కొంచెం అలా మిగిలిపోతే మళ్ళా రిలాక్స్ అవ్వచ్చు. సేమ్ 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతనికి ఎగ్జాక్ట్ గా కాజేషన్ బట్టి మిగతా అతని టెంపర్మెంట్ ని బట్టి కూడా అతని రెమెడీ నేట్రమూరే. అంచేత అతనికి నేట్రమూర్ 10 mg డోస్ వేసి వదిలేసాం. ఆ నేట్రమూర్ 10 mg వేసిన 3-4 నెలల తర్వాత నార్మలైజ్ అయిపోయాడు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు, ప్రాక్టీస్ పెట్టుకున్నాడు, తర్వాత బాగానే ఉన్నాడు. కాబట్టి ఈ ఇగ్నేషియా వేసిన తర్వాత క్రానిక్ రెమెడీస్, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం క్యామోమిల్లా వాడికి క్రానిక్ తూజా, మాస్టర్స్ 2 కూడా ఉంటాయి. మళ్ళా మాస్టర్స్ కి క్రానిక్ తూజా అంటే ఎలాంటి వాటిల్లో మాస్టర్స్ క్రానిక్ అవుతుంది, ఎలాంటి వాటిల్లో తూజా క్రానిక్ అవుతుంది. క్యామోమిల్లా వాడు విపరీతమైనటువంటి మొండితనం, కోపం, చిరాకు, కొట్టడం, పట్టుదల ఇవన్నీ కూడా క్యామోమిల్లా వాడి దగ్గర ఉంటాయి. తను అనుకున్నది చేసి తీరాలి. తను అనుకున్నట్టుగా అవతల వాడు చేయకపోతే అంత ముందు కంప్లైంట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. క్యామోమిల్లా అత్తగారు ఉందనుకోండి, కోడలు తను చెప్పినట్టు చేయకపోతే వెంటనే వాడికి ఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనకి పాత సినిమాల్లో వీటి రోల్స్ బాగా కనిపిస్తాయి. 2 మిత్రులు అనేటువంటి సినిమాలో రేలంగి, సూర్యకాంతం, వాళ్ళలో ఆ సూర్యకాంతం రోల్ చూస్తే క్యామోమిల్లా బాగా కనిపిస్తుంది. రేలంగి ఏదైనా వద్దన్నాడో ఫిట్స్ వచ్చి పడిపోయేది అలా అందరి మీద పిలుచుకుని. నటన అంత బాగా చేసింది ఆవిడ నేచురల్ గా. ఆ క్యారెక్టర్స్ అంటే ఎలా ఉంటాయో మనం తెలుసుకోవడానికి పనికొస్తాయి పాత సినిమాల్లో. ఇప్పుడు కొత్త సినిమాల్లో ఏవి అలా పనికిరావు, కానీ కొత్త సినిమాల్లో వేరే డ్రగ్స్ ఉన్నాయి, అవి తెలుసుకోవచ్చు కొత్త సినిమాల్లో. అక్కడ ఆవిడ మాటకి ఇంకా కాదని పైన ఎదురు తిరిగేంత వరకు అలా చేస్తుంది. తన ఆటలు సాగడం తెలిస్తే ఇంక ఈ డబ్బులు ఏం రావు. చూడండి చివరికి వాళ్ళు ఎదురు తిరుగుతారు, అప్పుడు నోరు మూస్తున్న ఫిట్స్ లేవు, పాడులేవు. క్యామోమిల్లా వాళ్ళు అలా ఉంటారు. అలాగే క్యామోమిల్లా వాళ్ళు నక్సమైకా వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర కూడా ఈ కామన్ సిమ్టమ్ ఒకటి ఉంది. అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు నచ్చకపోతే వీళ్ళకి రకరకాల కంప్లైంట్స్ తెప్పించుకుని బాధపడగలరు. ఎగ్జాక్ట్ గా నిజమైన బాధలాగే ఉంటుంది. మాయాబజార్ లో చూస్తే బలరాముడి భార్య సుభద్ర వాళ్ళకి ఆ రాజ్యం పోయిన తర్వాత సుభద్ర వచ్చేసరికి ఆ సుభద్ర రావడం ఇష్టం లేక అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుతుంది, కాస్త విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంది ఆ సుభద్ర వెళ్లే వరకును. నక్సమైకా క్యామోమిల్లా వాళ్ళు ఇద్దరు కూడా అలాంటివి చేయగలరు. అందుకే ఫిట్స్ గురించి డిస్కస్ చేస్తూ క్లార్కులో అనుకుంటా చెప్తాడు, హయస్యాన్స్ కి నక్సమైకా ఫిట్స్ కి డిఫరెన్షియేట్ చేస్తూ, నక్సమైకా వాడు కాన్షియస్ ఫిట్స్ ఉంటాయన్నాడు. నక్సమైకా వాడలో హయస్యాన్స్ వాడికి అన్కాన్షియస్ ఫిట్స్ ఉంటాయి, వీడికి కాన్షియస్ ఫిట్స్ ఉంటాయి. కాన్షియస్ ఫిట్స్ అంటే వాడికి నచ్చనటువంటివి జరిగినప్పుడు వాడికి ఫిట్ వస్తూ ఉంటుంది, కొంతసేపు అయ్యేసరికి మామూలుగా తెలివేస్తూ ఉంటుంది. కానీ సెమీ కాన్షియస్ ఫిట్స్ ఒకడు ఉన్నాడు, వీళ్ళలోనే మధ్యలో ఉన్నాడు, ఇద్దరికి మధ్యన. వాడి ఫిట్ వచ్చి పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు చుట్టూ జరుగుతున్న అన్నీ తెలుసు, కానీ రెస్పాండ్ కాలేడు. ఈ నక్సమైకా తాలూకు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్.
నక్సుమోశ్చట వాడికి ఫిట్స్ వస్తే ఆ ఫిట్ వచ్చేప్పుడు కానీ ముందు కానీ ఫిట్ తగ్గిన తర్వాత కానీ విపరీతమైన దాహం ఉంటుంది. ఫిట్లో కూడా చుట్టూ ఎవరేం మాట్లాడుకుంటున్నారో, వీడి ఫిట్ వచ్చింది కదా పర్లేదని వాడి దగ్గర ఇష్టం వచ్చినట్టు వాడి గురించి మాట్లాడబడతారా, డొక్క చింపేస్తాడు. ఫిట్స్ పోయాక కూడా వీడికి కూడా కొంత గుర్తుంటాయి. నక్సాక వాడికి బాగా గుర్తుంటాయి, నక్సాక క్యామెల వాడికి డెఫినెట్ గా గుర్తుంటాయి, వీడికి కూడా కొంతవరకు గుర్తుండొచ్చు. అదే హయశాంస్ ఇగ్నీషియా వాళ్ళ ఫిట్స్ లో వాడి తర్వాత గుర్తుండవు. వీడికి చుట్టూ జరుగుతున్న అన్నీ తెలుసు, ఎవరేం మాట్లాడుకుంటున్నారో అంతా వినిపిస్తూ ఉంటుంది. కానీ వీడు లేచి వాళ్ళకి సమాధానం చెప్పడం, వాటికి రెస్పాండ్ చేయలేడు. ఆ కండిషన్ ని ఒక గమ్మత్తైన పదం ఇచ్చాడు కెంట్. కెటలప్సీ అన్నాడు. కెటలప్సీ అంటే ఆ ఉన్నటువంటి అన్కాన్షియస్ గా పడిపోయినటువంటి స్టేజ్ లో చుట్టూ జరుగుతున్న అన్నిటి అందు కూడా వాడికి తెలుసు, కానీ వాడు తిరిగి రెస్పాండ్ చేయడనేటువంటి ఒక పరిస్థితి డ్రీమీ స్టేట్ లాంటిది అనమాట. అది ఆల్మోస్ట్ ఓన్లీ నక్సుమోశ్చటాలో మాత్రమే కనిపిస్తుంది. ఇంచుమించుగా మీరు అటువంటి కండిషన్స్ కి నక్సుమోశ్చట స్పెసిఫిక్ అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే చాలా సింటమ్స్ నక్సుమోశ్చటలో ఉండేటువంటి వాటిల్లో ఒక విధంగా చెప్పాలంటే నక్స్వామిక, మోశ్చస్ ఆ రెండింటి తాలూకు సింటమ్స్ కలిపి నక్సుమోశ్చటాలో కనిపిస్తాయి. మనం మామూలుగా తాంబూలంలో వేసుకునేటువంటి జాజికాయ నుంచి తయారు చేస్తారు నక్సుమోశ్చట. మాస్టర్స్ పేషెంట్స్ లో ఎక్కువ మందిని మాస్టర్స్ పేషెంట్స్ గా తయారు చేయబడతారు పేరెంట్స్ వల్ల. కెంట్లోనే ఇస్తాడు క్లియర్ గా, ఫస్ట్ పేరాలో ఇస్తాడు చూడండి. ఆ పేరెంట్స్ వాళ్ళని బ్రాటప్ చేసినటువంటి విధానంలో వాడికి ఫలానా వాడితో ఫలానా మర్యాదగా ఈ రకంగా ప్రవర్తించాలనేటువంటి విషయం వాడికి అసలు తెలియకుండా వాడు అది అసలు అదే న్యాచురల్, అలా ఉండకుండా అన్యాచురల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెలియకుండా పెంచుతారు తల్లిదండ్రులు. వాళ్ళు మాస్టర్స్ గా తయారవుతారంటాడు. అంటే ఒకని మర్యాదగా మాట్లాడడం కానీ, ఒకరి అవతల వాడికి మనం అనుకున్నటువంటివన్నీ వాడు చేయడం అనేటువంటిది అన్ని వీడేమనుకుంటాడో అది అవతల వాడు ప్రతివాడు చేయాలి, వీడు కావాలని అవతల వాడు ప్రతివాడు ఇవ్వాలి. వాడిని బాగా ఓవర్ కేర్, అల్లారి ముద్దుగా పెంచడం అనేటువంటిది, వాడికి కావాలన్నదల్లా చేస్తూ ఉండనేటువంటిది, వాడికి ఎలా బిహేవ్ చేయాలో నేర్పకుండా, మంచి మర్యాద అనేటువంటిది నేర్పకుండా పెంచుతారే వాళ్ళు మాస్టర్స్ లోకి వస్తారు. గుండమ్మ కథలో జమున మాస్టర్స్ ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా మనకి సూట్ అవుతుంది. అది పెద్దదైనా సరే ఎంత ఏజ్ వచ్చినా అది ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తుంది, కానీ మంచి మర్యాద ఎలా బిహేవ్ చేయాలని తెలీదు. ఎంచేత ఫాల్ట్ వాళ్ళది కాదు, వీళ్ళది పేరెంట్స్ది. అంటే సాధారణంగా ఎక్కువ మంది మాస్టర్స్ పేషెంట్స్ తయారు చేయబడిన వాళ్ళు అలాగా. అయితే ఆ తయారు చేయబడినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి వచ్చేటువంటి కంప్లైంట్స్ లో మీరు వాళ్ళకి మాస్టర్స్ వేసిన తర్వాత అది రాంగ్ అని చెబుతూ వింటారు, కానీ మీరు మాస్టర్స్ వేయకుండా ఈ బిహేవియర్ రాంగ్ అని చెబితే చచ్చినదన్నారు. అది గుర్తుపెట్టుకోండి. వారికి మాస్టర్స్ వేయకుండా మార్పు రావాలంటే వాళ్ళ జీవితంలో ఏవో చాలా పెద్ద దెబ్బలు తగిలి లైఫ్ లో తప్పనిసరి వాళ్ళు మంచి మర్యాదకి లొంగి ఉండేటువంటి సబ్మిసివ్ నేచర్ బై ఫోర్స్ వచ్చి ఎప్పుడో జీవితాంతా కొంత గడిచిపోయాక జీవితం అలా మారినటువంటి వాళ్ళు పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది అక్కర్లేకుండా వాళ్ళకి సరైనటువంటి టైంలో మనం మాస్టర్స్ వేసి, ఆ మాస్టర్స్ వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళ టెంపర్మెంట్ లో మార్పు వచ్చిన తర్వాత వాడికి ఏది మంచో ఏది చెడో మీరు వాడికి చెబితే తప్పనిసరిగా విని మారతారు. అక్కడ మాస్టర్స్ తాలూకు రోల్ మనకి తెలుస్తుంది. ఈ క్యామమిలాలో కూడా ఈ క్యామమిలా తాలూకు ఆ పట్టుదల, ఏది కావాలంటే అదే ఇవ్వాలనేటువంటిది, అదే కావాలి, ఆ పట్టుదల వాళ్ళు పట్టినటువంటి పట్టు మార్చుకోకపోవడం, దాని మీద ఉండేటువంటి వాటిల్లో అన్నింటిలోనూ క్రానిక్ రెమెడీగా మాస్టర్స్ ఇండికేట్ అవుతుంది. క్యామమిలా తాలూకు ఇరిటేషన్, ఆ కోపం, చిరాకు, ఆ కొట్టడం, వైలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్ అంతా కూడా తూజా క్రానిక్ అవుతుంది. అంచేత క్యామమిలాకి ఆ రెండు క్రానిక్స్ ఉంటాయి. అలాగే సినా అనగానే వెంటనే వరమ్స్ రెమెడీ, ఆర్నిక అనగానే ఇంజరీస్ రెమెడీ అన్నట్టు సినా అనగానే వరమ్స్ రెమెడీ గుర్తొస్తుంది. పాపం దానికి ఆ లేబుల్ వేసి వెలిసారు. వరమ్స్ కి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, సినా ఒకటే కాదు. కాకపోతే ఆ రకంగా పెట్టడం వల్ల ఇప్పుడు చాలా మంది ఎవరికైనా కడుపులో వరమ్స్ ఉన్నాయంటే మామూలుగా ఏలోపతిలో మెడిసిన్స్ వేస్తూ ఉంటారు. 4 నెలలకోసారి 5 నెలలకోసారి వరమ్స్ పోవడానికి మెడిసిన్ వేస్తే ఆ వరమ్స్ అనేది చచ్చిపడిపోతాయి అని చెబుతూ ఉంటారు. అలాగా హోమియో డాక్టర్స్ కూడా కొంతమంది ఈ మధ్య మొదలు పెట్టారు. 4-5 నెలలకోసారి 2-3 డోసులు సినా ఇస్తూ ఉంటారు. ఏది రెగ్యులర్ క్రానిక్ ట్రీట్మెంట్ లో ఉంటూ ఉండగా వీడికి వరమ్స్ పోవాలని పిల్లలందరికీ 2-3 డోసులు సినా వేసేస్తూ ఉంటారు. చచ్చినట్టు సినా ఒకటే కాకుండా వరమ్స్ కి సినా ఉంది, సెబడిల్లా ఉంది, సల్ఫర్ ఉన్నది, యాంటిమ్క్రూడ్ ఉంది, లైకోపోడి ఉంది, ఆర్జెంట్ మైట్రికా ఉంది. అది కాక ఏ రెమెడీ వాడికి ఇండికేట్ అయితే అది వేస్తే వాడికి వరమ్స్ పోతాయి. అంతేగాని ఓన్లీ సినా వరమ్స్ కాదు.
సినావాడు ఎంత పట్టుదల ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది. వాడు కాదు అన్నది ఎవడన్నా ఏదైనా కాదు అన్నాడంటే వాడు నానాగోళా చేసి కింద పడి దొల్లేసినా సరే వాడి తాలూకు డిజైర్ ఫుల్ఫిల్ చేసుకుంటాడు. కానీ కొన్ని ఆస్పెక్ట్స్ లో సినా తాలూకు రేంజ్ కూడా చూస్తే అది కూడా యాంటీమయాస్మెటిక్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక సూడోమస్క్యులర్ కేసులో అద్భుతమైన రిజల్ట్స్ పట్టుకొచ్చింది సినా. అసలు సినా అంత రిజల్ట్స్ పట్టుకొస్తుంది అనేటువంటిది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ కోటిపల్లి దగ్గర కోట అని అక్కడ మన డిస్పెన్సరీ ఉండేది కొన్నాళ్ళు. అక్కడికి తీసుకొచ్చారు ఒక కుర్రవాడిని. తీసుకొస్తే వాడి మెంటల్ సింటమ్స్ మిగతావన్నీ చూసి నడుస్తూ పడిపోయేటువంటి స్టేజ్ దాటి కూర్చుని లేవడం కష్టం అనేటువంటి స్టేజ్ బిగినింగ్ లో తీసుకొచ్చారు వాడిని. తీసుకొస్తే వాడికి సినా 200తో స్టార్ట్ చేసి 1M దాకా వెళ్ళాం. ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ ఎక్కువ కాలం చేయలేదనుకోండి, కానీ అప్పటికి చాలా వరకు తగ్గి కూర్చుని లేవడం అది ఈజీ అయింది, నడుస్తూ పడిపోవడం అది తగ్గింది. ఆ పిక్కలు కూడా మళ్ళీ మెత్తబడ్డాయి, ఏది ఓన్లీ సినాతో. అలాగే ఒక ప్యాలెట్ క్యాన్సర్ కేసు తోటి సినాతో కంప్లీట్ గా క్యూర్ అయింది. మీకు గుర్తుందా? మన అన్నవరం దగ్గర నుంచి తీసుకొచ్చేవాడు ఒక పిల్లని. ఆ అమ్మాయికి ఆ పైన సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర క్యాన్సర్ బిగినింగ్ లో ఉంది అని డయాగ్నోస్ చేశారు. లాభం లేదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. కానీ చూస్తే అది వేరే మామూలు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో అనిపించింది, కానీ క్యాన్సర్ అనిపించలేదు. వీళ్ళ డయాగ్నోసిస్ ఎంతవరకు కరెక్టో చెప్పలేము. అయితే ఆ పిల్లకి ఏమి మింగుడు పడకపోవడం, ఈ ఎగ్జాక్ట్ గా ఈ క్యాన్సరస్ సింటమ్స్ ఏమున్నాయో అవన్నీ ఉన్నాయి. ఏమీ ఆహారం వెళ్ళేది కాదు, అతి కష్టంగా లిక్విడ్ వెళ్ళేది కాదు, అసలు సాలిడ్ ఏమి వెళ్ళేది కాదు. చాలా మొదటి నుంచి కూడా పిల్ల తాలూకు సింటమ్స్ అని స్టడీ చేస్తే ఆ అమ్మాయి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ సినా వేస్తే మెరక్యులస్ గా అది పూర్తిగా తగ్గిపోయి అన్ని కూడా ఆహారం తీసుకోవడం అవన్నీ నార్మల్ గా వచ్చాయి. అంచేత సినా ఎంత దూరం తీసుకెళ్తుంది యాక్షన్ అంటే ఎంతైనా తీసుకెళ్ళం. సినాని వరమ్స్ రెమెడీగా మనం లేబుల్ వేయకుండా ఉంటే ఎంతైనా కూడా కొన్ని చోట్ల ఫిట్స్ కేసులు తగ్గాయి సినాతో. అంటే కొన్ని చాలా మనం అనుకుంటాం చాలా డిఫికల్ట్ కేసెస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందేమో, యాంటీమయాస్మెటిక్ ట్రీట్మెంట్ కొంతకాలం కొన్ని సంవత్సరాలు చేయాల్సి వస్తుందేమో అనుకుంటూ ఉంటాం. ఉండదు. కొన్ని కేసులు చాలా సింపుల్ గా తేలిపోతాయి. ఎంత డిఫికల్టీ అని అలోపతిలో వాళ్ళు అనుకున్నట్టు పంపించేసిన కేసులు చాలా సింపుల్ గా కాజేషన్ ఎక్కడో దొరుకుతుంది, అక్కడంతో అవి లొంగిపోతాయి. విశాఖపట్నంలో ఒక పిల్లని తీసుకొచ్చారు. ఆ పిల్లకి మాట పోయింది. చక్కగా ఉంది అమ్మాయి, 5 ఏళ్ళో 6 ఏళ్ళో. ఎప్పటి నుంచి మాట పోయింది అన్న, అసలు మొదటి నుంచి మాట రాలేదంటే అదేమిటంటే స్కూల్కి వెళ్ళేది శుభ్రంగా చదువుకునేది, ఫస్ట్ క్లాస్ గా మాట్లాడేది. ఇప్పుడు 2-3 నెలల నుంచి మాట పోయింది అన్నారు. ఎలా పోయింది? ఆ పిల్లకి జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చాయట. జ్వరం వచ్చి ఫిట్స్ వస్తే కొంతమందికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ ప్లటోరిక్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఉన్నారే, బెల్డోనా, క్యాల్కేరియా కార్బో, వాళ్ళందరికీ జ్వరం వస్తే ఫిట్స్ వస్తాయి కామన్. వాళ్ళకొకరికి సినా, వాళ్ళకొకరికి క్యావందలా, వాళ్ళొకరికి ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళందరికీ కూడా జ్వరాలు వస్తే ఫిట్స్ వస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన వాళ్ళందరూ ఎపిలెప్టిక్ అని లేబుల్ అయ్యకూడదు. కానీ ఎవరికైనా జ్వరంలో ఫిట్ వచ్చిందంటే ఎపిలెప్సీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి. ఆ పిల్లకి కూడా అలాగే 2-3 సార్లు జ్వరం వస్తే ఫిట్స్ వచ్చాయని చెప్పి ఆ పిల్లకి గార్డినాల్ స్టార్ట్ చేశారు. గార్డినాల్ స్టార్ట్ చేసినటువంటి ఒక వారం రోజుల తర్వాత మాట పోయింది. ఆ తర్వాత ఫిట్స్ రాలేదు. ఒకసారో 2 సార్లు మైల్డ్ ఫిట్స్ వచ్చాయి, కానీ అంతకన్నా ఎక్కువ ఫిట్స్ రాలేదు. అప్పటికి 4 నెలల నుంచి అప్పటి నుంచో గార్డినాల్ వాడుతున్నారు. సరే తీసుకొస్తే చెప్పా, మీరు ఈ ఊళ్ళో ఉంచి ముందు గార్డినాల్ మానేయండి. ఎందుకంటే మీ అమ్మాయికి గార్డినాల్ అస్సలు సూట్ అయినట్టు లేదు, దానివల్ల మాట పోయినట్టుగా నాకు అనుమానంగా ఉంది. అవి మానేసేయండి, చూద్దాం. ఫిట్స్ వచ్చినా కంగారు పడకండి అని చెప్పి నెమ్మదిగా ఒక వారం 10 రోజులు గార్డినాల్ మానిపించి నక్స్వామికి 200 డోస్ ఇచ్చాను. ఇదే ఒకవేళ కాజేషన్ ఇదే అయి ఉంటుంది, చూద్దాం. ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. 10 days అయ్యేసరికి మామూలుగా మాట వచ్చేస్తుందండి ఆ పిల్లకి, శుభ్రంగా మాట్లాడింది. ఆ తర్వాత నక్స్వామిక 200 days 2 weeks తర్వాత ఫిట్స్ రావడం మొదలుపెట్టాయి. ఒక 4-5 సార్లు గట్టిగా ఫిట్స్ వచ్చాయి. ఏం కంగారు పడకనా, ఫిట్స్ కూడా మందిస్తానని చెప్పాను. ఆ పిల్లకి మొత్తం ట్రీట్మెంట్ అంతా నక్స్వామికతోనే జరిగింది. ఒక 4 డోసులు 5 డోసులు 1 year లోపు వేసాం. తగ్గిపోయింది, ఫిట్స్ తగ్గిపోయి ఆ మాట ఇప్పుడు శుభ్రంగా ఉంది. అమ్మాయి మళ్ళీ స్కూల్లో చేరి చదువుకుంటాం. కాబట్టి రెమెడీ ఏది అంటే ఏ రెమెడీ ఇండికేట్ అయిందో దానికే ఇంపార్టెన్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అది మర్చిపోకూడదు. కాబట్టి సినా దగ్గరికి వచ్చేసరికి సినా వాడికి ఉండేటువంటి ఇరిటబిలిటీ చాలా హై రేంజ్ ఆఫ్ ఇరిటబిలిటీ ఉంటుంది. విపరీతంగా వాడు అడిగింది కాదు అంటే గట్టిగా అరుస్తాడు లేదా కొరుకుతాడు. బెల్డోనా వాడు సినావాడు ఇద్దరు కూడా మనుషుల్ని కొరుకుతారు, గిచ్చుతారు. అటువంటి కేసుల్లో మనం సినా ఇచ్చిన తర్వాత కొంతకాలం పోయాక ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? అలాగా సినాకి 2 క్రానిక్ రెమెడీస్ ఉన్నాయి. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్, చాలా క్రానిక్ ఆస్థమాతో సఫర్ అవుతూ మన దగ్గరికి వచ్చారనుకోండి, చూస్తే వాళ్ళకి ఇపికాక్ ఇండికేట్ అయింది. చాలా ఆస్థమాటిక్ కేసెస్ లో ఇపికాక్ చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ పట్టుకొస్తుంది. 6 లోనే కొన్ని కేసులు అసలు ఇంకే రెమెడీ ఓన్లీ ఇపికాక్ తో క్యూర్ అయిన కేసులు కూడా ఉన్నాయి. అక్కడ మన క్లినిక్ లో ఒక కుర్రవాడు 6 తోనే వాడికి క్యూర్ అయిపోయింది. వాడు సన్నగా ఉండేవాడు, పేల్గా వాళ్ళు తీసుకొచ్చారు. 7 ఏళ్ళ 8 ఏళ్ల వయసులో తీసుకొస్తే
అప్పటికి చిన్నప్పటి నుంచి ఎన్ని టానిక్స్ వాడారో వాడికి ఒళ్ళు రావాలని, రకరకాల మెడిసిన్స్, అలోపతి, ఆయుర్వేదం ఎన్నో వాడారు వాడికి ఆ ఆయాసం తగ్గడం కోసం. ఏమాత్రం కోల్డ్ వెదర్ వచ్చిందన్నా, మబ్బేసిందన్నా, ఏమాత్రం వర్షం పడినా విపరీతంగా అటాక్స్ వచ్చేసేవి. తర్వాత కోల్డ్ వెదర్ తో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం మీద కూడా అటాక్స్ వచ్చేవి. వాడి చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. బాగా వీక్ గా ఉండేవాడు, పేల్ గా ఉండేవాడు, మనిషి పీక్కుపోయి ఉండేవాడు. అటువంటి పరిస్థితిలో తీసుకొచ్చారు. ఈ పికాకు వాడికి బాగా వీక్నెస్, పేల్నెస్, పేల్ ఫేస్ ఇవన్నీ కూడా వాడికి ఉంటాయి. అలాగే ఈ అక్యూట్ అటాక్ లో చూసి వాడికి ఇపికాక్ 6 మొట్టమొదట డైలీ ఒక 4 to 5 డోసెస్ ఇచ్చాం. ఇస్తే అలా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ రావడం మొదలుపెట్టింది. మధ్యలో బిగినింగ్ లో అవసరం ఉంటే అలోపతి టాబ్లెట్స్ వేయండి, దీంతో తగ్గకపోతే అని చెప్పాం. చాలా సివియర్ అటాక్స్ వచ్చేవి పాపం. అయితే గ్రాడ్యువల్ గా అలోపతి వాడాల్సిన నెసిటీ ఆటోమేటిక్ గా ఇపికాక్ తోనే తగ్గింది. వాడికి ఇపికాక్ 6. ఆ తర్వాత కొంతకాలం పోయేసరికి కొన్ని నెలలు రోజుకి 3 డోసులు ఇచ్చాం. ఆ తర్వాత రోజుకి 2 డోసులు ఇచ్చాం. ఆ తర్వాత రోజుకి 1 డోసు ఇచ్చాం. కార్టిజోన్స్ తగ్గించుకుంటూ వచ్చినట్టుగా వచ్చాం. ఆ ఇపికాక్ 6 1 డోస్ మీద చాలా కాలం మెయింటైన్ అయింది. వెయిట్ పెరిగాడు, హైట్ పెరిగాడు. వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాడికి ఆ అటాక్స్ రావడం తగ్గింది. నెక్స్ట్ వింటర్ లో వాడు, చలికాలంలో వాడు ట్యూషన్ కలిగి వెళ్ళొచ్చి చదువుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా అటాక్స్ రావడం తగ్గిపోయి ఆ తర్వాత నెమ్మదిగా 30కి వచ్చాం. దాంతో తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా వాడికి అటాక్స్ వచ్చినా వెంటనే మదర్ ఇక్కడికే తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ కుర్రవాడు ఎంఏనో ఎంఎస్సీఓ చదువుతున్నాడు. శుభ్రంగా తగ్గిపోయింది. వాడు ఫస్ట్ క్లాస్ గా తయారయ్యాడు. ఈ మధ్యనే మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం ఏవో కొద్దిగా కంప్లైంట్స్ వస్తున్నాయని మొన్న 2-3 నెలల క్రితం వచ్చాడు. మళ్ళీ ఇపికాక్ 30 వేశాం. అంటే కొన్ని చోట్ల అవి ఇచ్చేటువంటి రెస్పాన్స్ చూస్తే అసలు ఎంత డీప్ గా వర్క్ చేస్తాయో, ఏ పొటెన్సీలో వర్క్ చేస్తాయో మనం చెప్పుకునేటువంటి ఆ పొటెన్సీ తాలూకు థియరీ చెప్పుకుంటానే అది. అందుకే ఇప్పుడు మీకు పొసాలజీ గురించి చెప్పేటువంటి దాంట్లో కూడా దాని గురించి చెబుతూ ఆవిడ ఎలిజబెత్ రైట్ అని ఆవిడ చెబుతుంది. ఊరికే రఫ్ ఎస్టిమేట్ లో మీకు ఇస్తున్నా కానీ ఈ పొసాలజీ అనేటువంటిది దీనికి కంప్లీట్ గా స్టిక్ ఆన్ అవ్వకండి. మీ ఎక్స్పీరియన్స్ లో కొన్ని కేసెస్ లో దీని రూల్స్ ను వైలేట్ చేసి కూడా వెళ్ళవలసి వస్తుంది. మీ ప్రాక్టీస్ ని బట్టి రావాల్సింది తప్ప ఏ పొటెన్సీ వేయాలనేటువంటిది ఫిక్స్డ్ లాస్ అండ్ రూల్స్ లేవంటుంది ఆవిడ. అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఈ కేసులో ఎంత క్రానిక్ ఆస్తమాటిక్, పుట్టినప్పటి నుంచి వాడికి ఆస్తమా, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ జరిగాయి. వాడికి మనం ఒక ఇపికాక్ 6 ఇచ్చాం కానీ వాడి గ్రోత్ రావడానికి ఏ టానిక్స్ ఏం ఇవ్వలేదు, ఏ మెడిసిన్స్ ఇంకేం ఇవ్వలేదు, ఓన్లీ ఇపికాక్ 6. క్రానిక్ డ్రగ్ కూడా ఏం వేయలేదు. 2 కేసుల్లో చూశాను అలాంటి ఇపికాక్. ఫస్ట్ ఇతనికన్నా ముందు కేసులో 1978-79 ఆ ప్రాంతంలో ఒక నేవల్ ఆఫీసర్ వైఫ్ కి ఇచ్చాం. ఆవిడ అంతే పాపం. అలా వాడి 10-15 ఏళ్ళు అలోపతి వాడి చివరికి మనుషులు ఆ పొలలో అయిపోయి ఆస్థమాటిక్ అటాక్స్ తగ్గవు. ఆ మెడిసిన్స్ వేసుకోకపోతే ఉండలేదు. ఆ పరిస్థితికి వచ్చింది. పేరుగా అయిపోయింది మనిషి. ఎన్ని వాడినా కూడా ఇంప్రూవ్మెంట్ రావటం లేదు. ఫస్ట్ ఆవిడ కేసులో చూసాం ఇపికాక్ 6. ఎందుకంటే ఆ అక్యూట్ గా వచ్చినప్పుడు ఆవిడకి ఆ నాసియా, తర్వాత నాసియా వచ్చినప్పుడు అటాక్ వచ్చినప్పుడల్లా నాసియా రావడం, అప్పుడు వామిటింగ్స్ అవడం, ఏమి ఇవ్వడకపోవడం, ఆ టంగ్, క్లీన్ టంగ్ ఇవన్నీ చూసి అప్పుడు పేల్ ఫేస్, వాటి మీద అక్యూట్ గా ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా ఇపికాక్ పనిచేస్తుంది. దాని మీద బేస్ చేసి ఆవిడకి ఇపికాక్ 6 స్టార్ట్ చేశాం. మెరక్చురస్ గా ఆవిడకి ఇపికాక్ తో కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ రావడం మొదలుపెట్టింది. 2 years ఆవిడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసింది. 6 నుంచి పై పొటెన్సీ కూడా వెళ్ళలేదు ఆవిడకి. మొట్టమొదటి ఆవిడ కూడా అలాగే 3 డోసెస్, తర్వాత 2 డోసెస్, తర్వాత 1 డోసు, తర్వాత ఆల్టర్నేట్ డేస్ 1 డోసు, తర్వాత వీక్లీ 1 డోసు. ఇపికాక్ 6 కంప్లీట్ క్యూర్ అయిపోయింది ఆవిడకి. అలాగా ఇపికాక్ విలేజెస్ వాళ్ళు తగ్గిపోయాక అదే వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు. అయితే ఇక్కడ ఈ ఇపికాక్ కి క్రానిక్ కొన్ని కేసెస్ లో వేయాల్సి వస్తుంది. ఇపికాక్ క్రానిక్ కేర్ రెమెడీ అండి యాంటీమోనియం టార్ట్. యాంటీమ్ టార్ట్ అనేది ఇపికాక్ తాలూకు క్రానిక్ రెమెడీ. ఈ కాంప్లిమెంటరీ రెమెడీస్ అనేటువంటివి మనం అన్ని కూడా తెలుసుకుని ఉండాలి. తెలుసుకుని ఉంటే దానివల్ల ట్రీట్మెంట్ లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో దాని కాంప్లిమెంటరీ ఇవ్వాలా, దాన్ని రిపీట్ చేయాలా అనేటువంటి దాని నుంచి మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది వాళ్ళ క్లాస్. వాసుదేవ కొంతమందిని 2-3 టిపికల్ తూజా వాళ్ళని తెలుసుకోకపోవడం వల్ల ప్రపంచంలో ఎక్కువ మంది ఈ తూజా వాళ్ళ చేత ఈ సిఫిలిటిక్ మయాజం వాళ్ళు మోసపోతారు. సోరిక్ వాళ్ళు తేడా వస్తే వాడిని గణాలు దులిపేసి అక్కడ కొండ పగలు కొట్టేసి యువతలకు వచ్చేస్తే ఇంకా వాడి దగ్గరికి వెళ్తారు. సిఫిలిటిక్ వాళ్ళే పాపం దొరికిపోతూ ఉంటారు. వాడు నిజంగా ఏదో హెల్ప్ చేస్తాడు కావచ్చు, అటువంటి పొజిషన్ లో ఉన్నాడు కావచ్చు అనుకుని వాడి చుట్టూ చేరతారు. కానీ వాడు బాగా ముంచిన తర్వాత కానీ వీడు ముంచాడని తెలియదు. అలాంటి వాళ్ళు ఉంటారు తూజా వాళ్ళు. అలాంటి వాళ్ళని 2-3 చూశాను. మనకి సరిగ్గా తూజా క్యారెక్టర్ ఎగ్జాక్ట్ గా తెలియాలంటే
స్వాతి కిరణంలో వాడు ముమ్ముట్టి వేసినటువంటి వేషం చూడండి, ఎగ్జాక్ట్ తూజ, టిపికల్ అలాగే ఉంటారు ప్రపంచం. వాడు పైకి చూస్తే శిష్యుణ్ణి పైకి తీసుకొస్తున్నాడు కావచ్చు, వాడి విద్య నేర్పుతున్నాడు కావచ్చు అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా వాడికి అవకాశం ఇచ్చారు కావచ్చు అనుకుంటారు, కానీ వాడికి వెనకాల ఉండేటువంటి ఈవిల్ ఐడియాస్ మిగతా వాడు పసిగట్టలేడు. ఆ ఒక కుర్రవాడికి తెలుసు, ఆయన వైఫ్ కి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అది టిపికల్ తూజ, అలాగే ఉంటారు. చాలా ఎక్కువ అసూయ, ద్వేషం, పగ అవన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే సైకోటిక్, ది కింగ్ ఆఫ్ యాంటీ సైకోటిక్స్ కదా తూజ. అయితే తూజా తాలూకు చాలా ఆస్పెక్ట్స్ మనకి కెంట్ మెటీరియా మెడికల్ మెంటల్ సిమ్టమ్స్ లో కనబడవు. ఆయనే చెప్పాడు. ప్రూవింగ్స్ లో వచ్చినటువంటి కొన్ని రకాల కన్ఫ్యూజన్స్ వలన సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి రీప్రూవింగ్ రావాలని చెబుతాడు. కానీ గ్రాడ్యువల్ గా మనం మిగతా బుక్స్ లో మనం చూస్తూ తర్వాత వచ్చేటువంటి కేసుల్లో చూస్తే అప్పుడు తెలుస్తుంది తూజా వాళ్ళు. ప్రపంచం మొత్తానికి హారం, నిజంగా హారం అనేటువంటిది ఒక సైకోటిక్ వాడి వల్ల జరిగినంత హారము మిగతా వాడి వల్ల జరగదు. స్వరా వాడి వలన, సిఫిలిస్ వాడి వలన ఎక్కువ హారం ఉండదు. నిజంగా టిపికల్ సిఫిలిటిక్ వాడు అంటే అసలు వాడి వల్ల ప్రపంచానికి హారం ఉండదు, వాడికి హారం చేసుకుంటాడు. కానీ సైకోటిక్ వాడు బాగానే ఉంటాడు, మిగతా పక్కవాడు, ఆ ముందు వాడు, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పని అయిపోతుంది. ఈ సినావాడు ఆ రకమైనటువంటి వాడికి తూజా. కొద్ది కేసుల్లో మాత్రం ఈ లైకోపోడియం సినాకి క్రానిక్ గా పనిచేస్తుంది. వరమ్స్ టెండెన్సీ అనేటువంటిది చూస్తే మనకి లైకోపోడియంలోనూ ఉన్నది, సినాలోనూ ఉంది, ఆర్జెంటినం నైట్రికంలోనూ ఉన్నది. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి. సెబడిల్లా ఉంది, సల్ఫర్ ఉంది, సోరినం ఉంది. అయితే క్రేవింగ్ దీంతో పాటు ఈ వరమ్స్ టెండెన్సీ ఉన్నటువంటి వాడికి మామూలుగా ఏమంటారు, వాడు స్వీట్స్ ఇష్టపడతాడంటే, లేదంటే అసలు వరమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారంటూ ఉంటారు. కాదు, కొంతమందిలో ఈ రెండు కలిసి ఉంటాయి. అబ్నార్మల్ క్రేవింగ్ ఫర్ స్వీట్స్ అనేటువంటిది ఉంటుంది, దాంతోపాటు వరమ్స్ టెండెన్సీ కూడా ఉంటుంది. ఆ రెండు కలిసినటువంటివి కొంతమందిలో ఉంటాయి. అక్కడ కూడా మళ్ళీ మనకి చాలా మంది ఏమనుకుంటారు, అబ్నార్మల్ క్రేవింగ్ ఫర్ స్వీట్స్ అనగానే ఆర్జెంట్ నైట్రికా అంటారు. కాదు, ఆర్జెంట్ నైట్రికంలోనూ ఉంది, సినాలోనూ ఉంది, లైకోపోడియంలో ఉంది. ఈ మూడింట్లోనూ కూడా కామన్ గా ఉంటాయి. అంటే ఒక్కో సిమ్టమ్ ఒక్కో డ్రగ్ కేటాయించేస్తూ ఉంటారు కొంతమంది, కరెక్ట్ కాదు అది. ఇందులో ఒక్కొక్క సిమ్టమ్ తీసుకున్నా ఇంకా మిగతా రెమెడీస్ ఉంటాయి. ఒక 2-3 సిమ్టమ్స్ కలిపి ఒక గ్రూప్ గా మాత్రం కొన్ని రెమెడీస్ కామన్ గా ఉంటాయి. దీని తర్వాత మనం ఇపికాక్ చెప్పుకున్నాం. ఇపికాక్ క్రానిక్ యాంటీమోనియం టార్ట్ అని చెప్పుకున్నాం. అలాగే బ్రయోనియాకి యాస్తమా కేసెస్ లో కొన్ని చోట్ల బ్రయోనియా అవసరం వస్తుంది. అదేంటంటే యాస్తమాలో బ్రయోనియా ఏమిటి అనకూడదు. బ్రయోనియా సిమ్టమ్స్ ఉంటే బ్రయోనియాతోనే తగ్గుతుంది యాస్తమా. ఆ యాస్తమా వాడికి బ్రయోనియాతో కొంతవరకు తగ్గి మళ్ళా ఫర్దర్ రిలీఫ్ రాని చోట క్యూర్ కంప్లీట్ చేయాలంటే సెనెగా వేయాల్సి వస్తుంది. బ్రయోనియా, సెనెగా రెండు ఒకసారి చదవండి కెంట్లో. సెనెగాలో బ్రయోనియా తాలూకు సిమ్టమ్స్ చాలా కనిపిస్తాయి. ఆ పెయిన్స్ ఎమ్యులరేటెడ్ బై ఆ పెయిన్ ఉన్న వైపు పడుకోవాలనిపించడం, అలాగే ఎటువైపు అయితే వాడికి ఈ లోపల వచ్చేటువంటి ట్రబుల్లో ఆ ట్రబుల్ ఉన్నటువంటి వైపు వాడు మూమెంట్ అది కూడా లేకుండా ఉంటే కాస్త హ్యాపీగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఈ రెండిట్లోనూ కూడా చాలా కామన్ గా ఉంటాయి. ఇలాగ మనం చూసుకుంటే చాలా అక్యూట్ రెమెడీస్ కి ఇలాగ క్రానిక్ రెమెడీస్ కనుక మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే కేసు వచ్చినప్పుడు ఫాలో అప్ ఎలా ఇస్తాం అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అనేది మనకు వీటి మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ తర్వాత ఏం చెప్పుకున్నా, సెకండ్ ప్రిస్క్రిప్షన్ మేబీ ది రిపిటేషన్, ఎయిదర్ ది రిపిటేషన్ ఆఫ్ ది డోస్ ఆర్ కాంప్లిమెంటరీ రెమెడీ. ఈ రెండు పాసిబిలిటీస్ లోకి ఇవన్నీ వస్తాయి. మూడో పాసిబిలిటీ ఉంది, ఆర్ యాంటీడోటింగ్ ది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. కొన్ని చోట్ల మొట్టమొదట ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ని యాంటీడోట్ చేయవలసి వస్తుంది. చూసుకోకుండా పొరపాటున ఇచ్చామనుకోండి, అసలు ఇవ్వకూడదు. అలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి నిన్న ఒక తలనొప్పి కేసు చెప్పుకున్నాం. ఓ డాక్టర్ గారు వాడికి నేట్రమూర్ ఇండికేట్ అయిందని చెప్పి తలనొప్పి అటాక్ లో ఉన్నప్పుడు నేట్రమూర్ ఇచ్చాడు. 72 hours గిలగిల్ల ఆడిపోయాడని చెప్పుకున్నాం. దాంట్లో పొరపాటున డాక్టర్ గారు వాడికి నేట్రమూర్ 200 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ వాడికి తలనొప్పి విపరీతంగా ఉంది. ఇచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. వాడికి ఆ ఇంటెన్సిటీ తగ్గడానికి ఏం చేయాలి అంటే ఈ నేట్రమూర్ తాలూకు ఎక్యూట్స్ లో ఏదో ఒకటి చూసి ఇండికేట్ అయితే అది వేస్తే ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. లేదా ఒక్కోసారి నేట్రమూర్ ని యాంటీడోట్ చేయవలసి వస్తుంది. నేట్రమూర్ తాలూకు యాంటీడోట్స్ చూసుకుని అది ఇస్తే వెంటనే న్యూట్రలైజ్ అవుతుంది. అసలు మందు వేసిన వెంటనే కనుక మనం చూసుకుంటే మామూలు కామన్ యాంటీడోట్స్ కొన్ని ఉన్నాయి. కాఫీ తాగించేస్తే వాడి చేత స్ట్రాంగ్ కాఫీ తాగించేస్తే మందు నాలుక మీద వేసిన ఒక 2-3 నిమిషాల్లోనే మనం చూసుకున్నాం అనుకున్నా, 5 నిమిషాల్లోనే వాడి చేత స్ట్రాంగ్ కాఫీ తాగించేస్తే వెంటనే యాంటీడోట్ అవుతుంది. లేదా కర్పూరం వాసన చూపిస్తే వెంటనే యాంటీడోట్ అవుతుంది. ఎంచేత క్యాంఫర్ అనేటువంటిది జనరల్ యాంటీడోట్ టు ఆల్ మెనీ రెమెడీస్. హోమియోపతిలో ఉన్నటువంటి క్యాంఫర్ అనేటువంటి మందు చాలా హోమియో రెమెడీస్ ని యాంటీడోట్ చేస్తుంది. అందుకే క్యాంఫర్ గురించి చెబుతూ కెంట్ అంటాడు, లో పొటెన్సీస్ లో చెస్ట్ లో ఉంచొద్దన్నాడు. క్యాంఫర్ మదర్ టించర్, క్యాంఫర్ 6 ఆ లిక్విడ్స్ కనుక మనం చెస్ట్ లో పెడితే
అవి చెస్ట్ లో ఉండడం వల్ల మిగతా లిక్విడ్స్ అన్ని న్యూట్రలైజ్ అయిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండమన్నాడు. వాటిని వేరే పెట్టమన్నాడు, చెస్ట్ లో పెట్టద్దని చెప్పాడు. గట్టిపడిపోయినా అసలు గట్టిపడకపోయినా పనిచేస్తుందో లేదో చెప్పాలి, న్యూట్రలైజ్ అయిపోతాయి. అలాగే ఒక పేషెంట్, హార్ట్ పేషెంట్ వచ్చాడు మన దగ్గరికి. వచ్చిన తర్వాత జాయింట్స్ అన్ని నొప్పులుగా ఉన్నాయండి, జాయింట్స్ వాచాయి. బాగా చూస్తే మెయిన్ పెద్ద జాయింట్స్, స్మాల్ జాయింట్స్ కూడా వాపులు వచ్చాయి. వాడికి చాలా సఫర్ అవుతున్నాడు. అటువంటి స్టేజ్ లో మన దగ్గరికి వచ్చాడు. మనం చూసుకోకుండా ఇంపర్ఫెక్ట్ కేస్ టేకింగ్ లో వాడికి ఏం చేసాం, రూస్టాక్స్ వేసాం. క్రానిక్ కేసుల్లో అందుకే ఎప్పుడు కూడా కంప్లీట్ కేస్ టేకింగ్ లేకుండా తొందరపడి మందులు వేయరాదు. వేసిన సేఫ్ రెమెడీస్ కొన్ని తప్పనిసరి అయితే వేయవచ్చు, కానీ కొన్ని రెమెడీస్ వేయరాదు. ఉదాహరణకి రొమాటిక్ పేషెంట్స్ లో ఎవరిలోనూ కూడా మనం అన్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకుని కానీ మేము మందులు ప్రిస్క్రైబ్ చేయకూడదు. టిష్యూ సాల్ట్స్ ఇచ్చి ఊరుకోవాలి. మనకు కనుక వెన్ వీఆర్ నాట్ డెఫినెట్ అబౌట్ ది కేస్, వెన్ వీ డూ నాట్ నో ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ది కేస్, టిష్యూ సాల్ట్స్ ఇచ్చి 2-3 రోజుల్లో జాగ్రత్తగా అన్ని ఎంక్వైరీ చేసి ఇస్తే సరిపోతుంది. ఏమవుతుంది ఇక్కడ అంటే, కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసుల్లో గనక మనం రూస్టాక్స్ జాయింట్ పెయిన్స్ కి ఇస్తే వాడికి 3-4 రోజుల్లో జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇక్కడ విపరీతమైన పెయిన్, దడ, నీరసం, ఆయాసం అవన్నీ ఎక్కువైపోతాయి. అది వెంటనే మనం గ్రహించుకుని ఆ కండిషన్ ని యాంటీడోట్ చేయగలిగినటువంటి రెమెడీస్ లో ర్యాంక్ రెమెడీ చైనా ఒకటి, ఆక్సాలిక్ యాసిడ్ ఒకటి. ఈ కండిషన్ లో మనం చూసుకోకుండా వేస్తే జాయింట్ పెయిన్స్ తగ్గాయి, కానీ హార్ట్ కండిషన్ వరుసనైంది. అంతకు ముందు వారం మన దగ్గరికి వచ్చేసరికి వాడికి ఆయాసం లేదు, కానీ ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి జాయింట్ పెయిన్స్ తగ్గాయి, కానీ ఇదంతా ఏమిటో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందండి, పట్టేస్తుంది, ఇదంతా విపరీతంగా నొప్పిగా ఉంది. అది వెంటనే మనం గ్రహించుకుని ఆ కండిషన్ ని యాంటీడోట్ చేయగలిగినటువంటి రెమెడీస్ లో ర్యాంక్ రెమెడీ చైనా ఒకటి, ఆక్సాలిక్ యాసిడ్ ఒకటి. ఈ కండిషన్ లో మనం చూసుకోకుండా వేస్తే జాయింట్ పెయిన్స్ తగ్గాయి, కానీ హార్ట్ కండిషన్ వరుసనైంది. అంతకు ముందు వారం మన దగ్గరికి వచ్చేసరికి వాడికి ఆయాసం లేదు, కానీ ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి జాయింట్ పెయిన్స్ తగ్గాయి, కానీ ఇదంతా ఏమిటో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని, పట్టేస్తుంది, ఇదంతా విపరీతంగా నొప్పిగా ఉంది, దడగా ఉంది అని ఆయాసపడుతూ ఉంటాడు మనకి చెప్పేప్పుడు. ఇమీడియట్ గా దాని మీద మనం గ్రహించి యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ వీక్ కి పేషెంట్ ఉండడం కూడా డౌట్ఫుల్, అంత సీరియస్ గా కూడా ఒక్కోసారి ఉండొచ్చు. అంచేత అటువంటి స్టేజ్ లో ఏం చేయాలి, ఇమీడియట్ గా చైనా అని యాసిడ్ ఆక్సాలిక్ కానీ 30 or 200 పొటెన్సీలో చూసుకుని ఆ నెసిటీని బట్టి అది వేస్తే ఇమీడియట్ గా 2 days లోపలే ఈ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కార్డియాక్ సిమ్టమ్స్ తగ్గుతాయి, కానీ జాయింట్స్ మళ్ళా పట్టేస్తాయి, అంత ముందు కన్నా ఎక్కువ పట్టేస్తాయి. 2 days మీరు 1 week మంది ఇచ్చిన 2 days or 3 days తర్వాత వచ్చి, బాబు ఆ మొట్టమొదటి మందు మీరు ఇచ్చిన తర్వాత నొప్పులనే తగ్గిపోయి, ఈ వారం మీరు మంది ఇచ్చిన 2 రోజుల్లోనే మళ్ళా విపరీతంగా వచ్చి వాచిపోయాయి అంటాడు. వాస్తే వీడు బతుకుతాడు. ఒకసారి ఒక ఆర్జెంటనైట్రికం పేషెంట్ మేస్టర్ గారి దగ్గరికి మందుకు వచ్చాడు. ఆయన మహా కంగారు, ఆయనకి ఎప్పుడు కంగారులోనే ఉండేవాడు. ఆయన సాయంత్రం లెక్చర్ చెప్పే టైంకి ముందు వచ్చి ఏవో సిమ్టమ్స్ చెప్పాడు. సరే మందు చెప్పారు, చేతి వెళ్ళిపోయాడు, వేసుకున్నాడు. లెక్చర్ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరితో మాట్లాడేసి రాత్రి ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్న టైంలో ఎవరో హడావిడి పడుతూ వచ్చారు. ఏమిటంటే, సాయంత్రం ఫలానా ఆయన వచ్చి మీ దగ్గర మందు తీసుకున్నారు, ఆయనకి ఇప్పుడు 104 టెంపరేచర్ ఉంది, విపరీతం డెలీరియము, అరుస్తున్నాడు, కలవరింతలు వచ్చారు. ఏమిటో సాయంత్రం బాగానే ఉన్నాడు, ఇంత సడన్ గా ఊళ్ళో కూడా ఏ రకమైన ఫీవర్స్ లేవే, ఏం జరిగిందని చెప్పి వెంటనే గబగబా బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే చాలా చికాగ్గా ఉంది వ్యవహారం. సిమ్టమ్స్ అని చూస్తే మెనంజియల్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి, మెనంజైటిస్ ఏమో అనుమానం వచ్చింది. సరే రాత్రి అంతా అక్కడ కూర్చుని దాన్ని బట్టి రెమెడీస్ వేసి నెమ్మదిగా చూస్తే మార్నింగ్ అయ్యేసరికి కొంత దారిలో పడింది కేసు. మర్నాటికి తగ్గింది. ఆ మర్నాడు సాయంత్రం మళ్ళా లెక్చర్కి వెళ్తూ మేస్టర్ గారు అతన్ని చూసి, ఏమై ఈయనకి వెంటనే అనుమానం వచ్చింది. ఏం వేసుకున్నావు నిన్న అని అడిగారు. మీరు చెప్పిన మందే వేసుకున్నాను మేస్టర్ గారు అన్నారు. అదే ఏం చెప్పారు అన్నారు. నిన్న మీరు ఎపిస్ 1M చెప్పారుగా, వేసుకున్నా అన్నాడు. కొంప తీసావు కదా, ఇది అదృష్టవశాత్తు బతిగా, నేను నీకు చెప్పింది యాసిడ్ ఫాస్ 1M, అందుకే వెంటనే రాసుకోమన్నాను, నీ సంగతి నాకు తెలుసు, కాగితం మీరు రాసుకోవా, లేకపోతే కాగితం మీరు రాస్తానని చెప్పాను. యాసిడ్ ఫాస్ 1M వేసుకోండి, నువ్వు వెళ్ళి ఎపిస్ 1M వేసుకుని అందరి టాపులు వేపిస్తావు రాత్రి. ఒక్కోసారి అదే ఎపిస్ 200 వేసుకుని ఉంటే ఆ మొరనాటికి వచ్చి ఉండేదే మా కండిషన్. ఎపిస్ 1M వేసుకున్నాడు, వెంటనే స్టాప్ అయింది. అందులో ఆయన మహా సెన్సిటివ్ కాబట్టి అటువంటి చోట్ల కొన్ని చోట్ల మనం చూసుకోకుండా రెమెడీ వేసినప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఏమవుతుంది, యాంటీడోటింగ్ ది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. అది సేమ్ రెమెడీ లోవర్ పొటెన్సీ చేస్తే ఆ పైది న్యూట్రలైజ్ అవుతుంది అంటారు, కానీ అది అన్ని చోట్ల కరెక్ట్ గా వర్తించడం లేదు. అయితే ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి హయ్యర్ పొటెన్సీ వేసాక సేమ్ రెమెడీ లోవర్ పొటెన్సీ వద్దన్నారు రమేష్ గారు. కానీ డెఫినెట్ గా న్యూట్రలైజ్ అవుతుంది అనేది చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి కేసు ఉంది, ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇక్కడ రూస్టాక్స్ 200 వేసాక న్యూట్రలైజ్ అవడానికి మళ్ళీ మనం రూస్టాక్స్ 30 వేయడం ఇస్తే ఇక్కడ చాలా చికాకు చేయొచ్చు. మందు వేసిన వెంటనే ఉల్లిపాయ తినిపిస్తే న్యూట్రలైజ్ అయిపోతుంది, అక్కర్లే ఇమీడియట్ గా వేయచ్చు. ఆల్రెడీ ఆ మందు నాలుక మీద పడి వాడు చప్పలించేసిన తర్వాత 1 గంట 2 గంటలో పోయాక చూసుకున్నాం అనుకోండి, అప్పుడు కాఫీ ఇచ్చినా ఉల్లిపాయ తినిపించినా ఏం చేసినా న్యూట్రలైజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని యాంటీడోట్ చేసేటువంటి వేరే రెమెడీ వేయాల్సిందే.
ఎంచేత మనకి హోమియో రెమెడీస్ నాలుక మీద పడిన వెంటనే పనిచేయడం మొదలు పెడతాయి. వాటి యాక్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. అంచేత ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ పనులు ఏం చేసినా కూడా న్యూట్రలైజ్ కాదు. అయితే మనకు సందేహం రావచ్చు, ఒక థియరీ ఉంది పక్కన. మరి ఇది కరెక్ట్ అయితే మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎందుకు చెబుతారంటే 2-3 గంటల గ్యాప్ లో మీరు అవి తిన్న తర్వాత 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి మందేసుకోమని చెప్పొచ్చు కదా అని అడగచ్చు. ఉల్లిపాయకి ఆ పవర్ ఉండదు, ఆ పవర్ అంతా ఈ కూరలోకి వస్తుంది. అయితే ఏంటంటే కొంతమందికి అసలు ఉల్లిపాయ తింటూ మందు వాడినా కూడా మందు బాగానే పనిచేస్తుంది, ఏమవుదు. అయితే అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ కాన్స్టిట్యూషన్. వాళ్ళది కనుక సెన్సిటివ్ కాన్స్టిట్యూషన్ అయితే మందు వేసిన వెంటనే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఆల్కమీ పడిన రోజు నుంచి. క్రానిక్ కేసెస్ లో కూడా, అక్యూట్ కేసెస్ లో ఎలాగో క్షణాల్లో మందు పనిచేస్తుంది, సెకండ్స్ లో మందు పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్. లేకపోతే ఇప్పుడు కలరా వచ్చిన వాడికి అలా క్యాంఫర్ 6 వేస్తే నాలుకమీ పడిన వెంటనే ఆగిపోతుంది అంటే ఇంకంతకన్నా మనకి ఏమిటి కావాలి నిదర్శనం? సెకండ్స్ లో మందు పనిచేస్తుంది నాలుకమీ పడిన వెంటనే. అది లోపలికి వెళ్ళి లోపల స్టమక్ లోకి వెళ్ళి డైజెస్ట్ పనిచేయడం ఇంత తతంగా అక్కర్లేదు. కానీ క్రానిక్ కేసెస్ లో క్షణాల మీద పనిచేయదుగా. కానీ కొన్ని కేసెస్ లో ఆ మందు వేసుకున్న రోజు నుంచే వాడికి యాక్షన్ స్టార్ట్ అయ్యి మందు డీప్ గా వాడికి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వాడికి ఆ 2 రోజుల తర్వాత వాడు ఉల్లిపాయ తిన్నా తలకిందులుగా తపస్సు చేసినా వాడికి మందు ఇంకేమవుతుంది. కానీ కొన్ని బ్లంట్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, స్టబ్బర్న్ కాన్స్టిట్యూషన్స్, ఓపియము, కార్బోవెజ్, అటువంటి గ్రాఫైటిస్, ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మందు పనిచేయడం ప్రారంభం అయ్యేసరికి మందు వేసుకున్న ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల తర్వాత కానీ మందు పనిచేయడం ప్రారంభం అవుతుంది క్రానిక్ కేసెస్ లో. ఈ లోపు వాడు ఇవన్నీ తినేస్తే ఏమవుతుందో ఆ మందు యాక్షన్ కంప్లీట్ గా న్యూట్రలైజ్ అయిపోతుంది. అంచేత దానికోసం చాలా మానేయమనేటువంటిది చెప్పేది. అందుకే వాళ్ళకి ఆన్సెట్ ఆఫ్ ది డిసీజ్ స్లో, వాళ్ళకి మందు పనిచేయడం స్లో, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ స్లో, వాళ్ళకి వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా స్లోనే. ఒక ఇగ్నీషియా కాన్స్టిట్యూషన్ వాడికి, ఒక ఓపియం కాన్స్టిట్యూషన్ వాడికి ఇద్దరికి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇద్దరికి బ్రయోనియా వేశారు. ఆ ఇగ్నీషియా వాడికి 2-3 గంటల్లో ఫీవర్ తగ్గుతుంది, వీడికి 1 రోజు పడుతుంది తగ్గడానికి. ఆ తేడా కూడా ఉంటుంది. అంచేత ఈ కాన్స్టిట్యూషన్ ని మనం చూడంగానే పట్టి చెప్పలేం కాబట్టి యాజ్ ఎ జనరల్ రూల్ మనం ఈ రకంగా చెప్పాలి. అయితే కొంతమంది మరీ అటు ఎక్స్ట్రీమ్కి వెళ్లే వాళ్ళు ఉంటారు. అదిగా సార్ అసలు కొంచెం బాగా ఆర్జెంటనైట్రికం అవి బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, అదిగా సార్ ఎప్పుడైనా పొరపాటున తింటే ఏమైనా అయిపోతుంది, కొంపముడిపోతుంది. ఏమీ అవుతుంది, కొంపముడగదు. పొరపాటున ఎప్పుడైనా తింటే కాళ్ళు చేతులు పడిపోతాయని అడుగుతుంటారు కొంతమంది. ఏవి పడిపోవు, శుభ్రంగా ఉంటాయి. అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒకవేళ ఉల్లిపాయ తిన్నాం అనుకోండి, ఆ రోజు వేసుకున్న మందే న్యూట్రలైజ్ అవుతుందా, అప్పటిదాకా వాడిని ట్రీట్మెంట్ మొత్తం పోతుందా అని అడుగుతూ ఉంటాడు. అలాగే కొంతమంది చెబుతూ ఉంటారు, డాక్టర్ గారు మీ దగ్గర ట్రీట్మెంట్ రాకముందు నాకు ఉల్లిపాయ తిన్నా ఏమయ్యేది కాదు, కానీ మీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాక ఉల్లిపాయ తింటే మహా తేడా చేసేస్తుందండి అంటారు. రకరకాలు ఉంటాయి. కానీ ఎందుకు మానేయమంటామంటే మనకి ఎవరైతే ట్రీట్మెంట్ ఇన్వెంట్ చేసి ఇచ్చాడో ఆయన ఏ థింగ్స్ దానికి న్యూట్రలైజ్ చేసేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయన్నాడో అవన్నీ ఫాలో అవ్వక తప్పదు. ఎందుకంటే ఆ సిస్టమ్కి అథారిటీ ఎవరంటే ఆయన ఇన్వెంట్ చేసిన ఆయన, ఇంకోటి కాదుగా. మామూలుగా హ్యానిమన్ గారు ఎక్కడా చెప్పలేదండి అంటూ ఉంటారు. అసలు పచ్చం గురించి ఎక్కడా హ్యానిమన్ గారే చెప్పలేదంటూ ఉంటారు. ఎవరు ఆర్గనం చదవని వాళ్ళు. ఆర్గనం చదివిన వాడు చూస్తే కరెక్ట్ గా ఒక ఎఫారిజం పూర్తిగా ఇచ్చాడు ఆయన. ఆ ఎఫారిజం లో చూస్తే నిజంగా హ్యానిమన్ గారు ఇచ్చినంత స్ట్రిక్ట్ గా హోమియో మందు వేసుకోవాలంటే ఈ రోజున హోమియో మందు వేసుకునేటువంటి వాళ్ళు చాలా మినిమం గా ఉంటారు, వేళ్ల మీద లెక్కెట్టచ్చు. ఎందుకంటే మందు వేసుకున్నాక అసలు వాడు నిద్ర మేల్కోవడాలు, తర్వాత ఏమో వాడు మెంటల్ టెన్షన్స్ పడ్డాలు, ఇలాంటివి ఏమీ కూడా చేయకూడుతున్నాడు మందు కరెక్ట్ గా పనిచేయాలంటే ఆయన. అలాగే కొత్తిమీర దగ్గర నుంచి ఇంకా చాలా ఇచ్చారు ఆయన లిస్టు. అయితే మాస్టర్ గారు ఏం చేశారంటే వీటన్నిటినీ కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్ లో ఏవేవి పర్వాలేదో, ఏవేవి అయితే ఇది చేయాలో అవన్నీ మళ్ళీ ఆయన, అందుకే ఆ ఎఫారిజం వివరణలో మాస్టర్ గారు మళ్ళీ దాన్ని వివరణ ఇచ్చారు. అవి మానేస్తే చాలని. అందుకే కొంతమంది ఏం చెబుతూ ఉంటారంటే మేము ఉల్లిపాయలో మందు పెట్టుకువాడినా మాకు పనిచేస్తుంది, కాఫీ తాగిన వెంటనే మందు వేసుకున్నా పనిచేస్తుంది, మీరు ఏంటి అలా చెబుతారంటాడు. పనిచేస్తుంది ఎవరికి? ఈ సెన్సిటివ్ కాన్స్టిట్యూషన్. అంచేత అది మనం డిమార్కేట్ చేయడం వెంటనే చాలా కష్టం కాబట్టి ఇది చెప్పాలి. ఆ చెప్పినటువంటి వాటిని కూడా అవతల వాడు ఎలా తీసుకుంటాడంటే వాడి మయాజంని బట్టి వాడు తీసుకుంటాడు. సిఫిలిటిక్ వాడంటే మయాజం వాడైతే టూ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు, మనం చెప్పిన కదా ఇంకో 4 మానేసి. సైకోటిక్ వాడైతే ఆ డాక్టర్ గారు అలాగే చెబుతారు కానీ ఏం పర్లేదు కొంచెం మనం మరీ డాక్టర్ గారు చెప్పినంత స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలంటే ఎలాగైతే కొంచెం మనం ఎగ్జామ్ చేయొచ్చు అంటూ ఉంటాడు వాడు. అంచేత ఇక్కడ మనం యాంటీడోటింగ్ అంటే కొన్ని కేసెస్ లో ఇప్పుడు ఇలాంటి కేసు ఇక్కడ రూస్టాక్స్ ఇచ్చాం. రూస్టాక్స్ 200 వేసిన తర్వాత ఏమైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తే రూస్టాక్స్ 30 వేస్తే పర్వాలేదా అంటే 30 అసలు వేయకూడదు. ఇక్కడ అసలు రూస్టాక్స్ వేయడం వల్ల ఇక్కడ తేడా చేస్తుంది. వీడికి ఇంకా అసలు రూస్టాక్స్ జోలికి రాకండి. అటువంటిప్పుడు ఇవి వేసి చేయాలి. కాబట్టి సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేటువంటిది కాంప్లిమెంటరీ రెమెడీస్ కానీ, లేకపోతే రిపిటేషన్ ఆఫ్ ది డోస్ కానీ, యాంటీడోటింగ్ కానీ, చేంజింగ్ ది రెమెడీ. మందు ఎప్పుడు మార్చవలసి వస్తుంది, మనం ఒక కాన్స్టిట్యూషనల్ గా వాడి కేసు జాగ్రత్తగా రాసుకుని కంప్లీట్ గా ఒక మందు సెలెక్ట్ చేస్తే ఆ మందు మీద అలాగ నిలబడేటువంటి కేసులు కొన్ని ఉంటాయి. కొంతమందికి
కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ భలే దొరుకుతాయి. కరెక్ట్ గా ఫస్ట్ ఆల్మోస్ట్ మొట్టమొదటి ప్రిస్క్రిప్షన్ లోనే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రెమెడీ దొరుకుతుంది. ఆ దొరికిన వాళ్ళు చాలా అదృష్టం. వాళ్ళకి ఆ రెమెడీ వేసిన వెంటనే అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో చాలా రకాలుగా కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటివి కూడా 2-3 వారాల్లో క్లియర్ అయిపోతాయి. అది కొన్ని కేసుల్లో చూడండి, ముఖ్యంగా విలేజెస్ నుంచి వచ్చే కేసుల్లో వాళ్ళు చెబుతారు, మనం చాలా వర్రీ అవుతాం కొన్ని కేసుల గురించి. మందు ఇస్తాం, ఇచ్చిన తర్వాత వాడు ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. ఇదేటయా నీకు మా నెల రోజులకి మందు ఇచ్చా కదా, నువ్వు మళ్ళీ మందుకి రాకుండా ఇప్పుడు వచ్చావేంటంటే, ఎందుకు బాబు తగ్గిపోయింది కదా అప్పటి నుంచి, మీరు ఆ మందు ఇచ్చారా అప్పటి నుంచి ఏం బాధలేదంటాడు. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ వాడు వచ్చినప్పుడు అప్పుడున్న కంప్లైంట్స్ చూస్తే మళ్ళీ ఆ మొట్టమొదటి 5-6 నెలల క్రితం ఇచ్చిన రెమెడీ ఓ డోస్ ఇస్తే వాడికి తగ్గిపోతాయి. అలాగ కనుక మనకి మందులు అందరిలోనూ దొరకవు. అందరు పేషెంట్స్ లోనూ అలా దొరికితే ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది, ఇంత తంటాలక్కర్లేదు అసలు. కానీ అందరిలోనూ దొరకవు. ఆ దొరికినటువంటి వాళ్ళ దగ్గర కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గ్రేట్ డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, క్యూర్ అయిపోయిన తర్వాత, ఒరే అబ్బాయి నీ మందు ఇది దగ్గర పెట్టుకో, ఎప్పుడు నీకు ఏ అనారోగ్యం వచ్చినా ఇదో డోస్ వేసుకో తగ్గిపోతుంది. నీ ఇష్టం, ఏ అనారోగ్యం అయినా సరే నీకంటూ ఏ అనారోగ్యం వచ్చినా ముందు అసలు ఈ మందు డోస్ వేసుకో, తగ్గకపోతే అప్పుడు ఆలోచించాలని ఇచ్చినటువంటి మహనీయులు కొంతమంది ఉన్నారు. మేష్ గారు చెప్పేవారు, మెడ్రాస్ లో ఒక ఆయన ఉండేవారు, ఒక ఆచార్య గారు. ఆయన మందులు ఇచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ కి వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏమిటో రాసి ఇచ్చేసేవాడు. ట్రీట్మెంట్ అయ్యే వరకు రాసి ఇచ్చేవాడు కాదు. అదేంటంటే పేషెంట్ కి మందులు చెప్పబోతే ఎలాగ అనకూడదు, కొంతమంది మందులు తెలియకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా సైకోటిక్, చాలా కొంతమంది సైకోటిక్ పేషెంట్స్ కి మందులు తెలియకుండా మందు వేస్తే తగ్గినట్టుగా మందులు తెలిసి వేస్తే తగ్గవు. మనం వేసిన ప్రతి మందు ఇంటికి వెళ్ళి చదువుతూ ఉంటాడు, చదివి ఆ ఇచ్చినటువంటి మందులో కనుక తనకి సిమ్టమ్స్ సరిపోయాయి అనిపిస్తే మనం ఇచ్చిన మందు వేసుకుంటాడు, లేకపోతే పక్కన పెట్టేస్తాడు. ఓ సంవత్సరం అలా ట్రీట్ చేసిన తర్వాత కూడా వీడికి ఎందుకు తగ్గటం లేదో మనకు అర్థం కాదు. మనం ఇచ్చిన మందు వేసుకుంటేగా తగ్గడానికి, ఆ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఓ కేసులో చూసారు, 2 ఏళ్ల తర్వాత వాడు వాదించడం మొదలు పెట్టాడు నాతో, నాకేం తగ్గటం లేదని మీరు 2 ఏళ్ల నుంచి మందు ఇస్తున్నారు. వాడి వే ఆఫ్ టాకింగ్ ని బట్టి నాకు అనిపించింది, వాడు అసలు ఇప్పటిదాకా మనం ఇచ్చిన మందులు వేసుకుని ఉండడని. వాడి నెమ్మదిగా మాటల్లో పెట్టి కనుక్కుంటే ఈ 2 ఏళ్ల నుంచి ఎప్పుడు నేను ఇచ్చిన మందు వాడు వేసుకోలేదు. ఎందుకు తగ్గుతుంది అంచేత అటువంటి వాళ్ళకి ఏం చేయాలి, మనం మందు ఏమిటో వాడికి చెప్పకూడదు. వాడు రాగానే నోరు తెరవమని మందు అక్కడే వేసేసి అక్కడ కూర్చోబెట్టాలి. అదొకటే మందు వాడికి, వాడు బాగుపడాలంటే. ఏం చేత అనుక్షణం ఆ మందు ఇచ్చిన డాక్టర్ మీద కూడా వాడికి అనుమానమే పాపం. వాడు సరైన మందు ఇచ్చాడా, మన కేసు సమంగా అర్థం చేసుకున్నాడో లేదా, ఇచ్చిన మందులో ఉన్నటువంటి సిమ్టమ్స్ వెళ్ళి ఆ మెటీరియల్ గా తీసుకుని వాడికి ఏ ఆస్పెక్ట్ లో డాక్టర్ మందు ఇచ్చాడో వాడికి ఏమిటి అర్థం అవుతుంది. ఒక్కొక్క మందు చదివితే దాంట్లో చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అవన్నీ తనకు ఉన్నాయి అని అనుకుంటే డాక్టర్ నన్ను ఈ రకంగా భావించాడా ఆయన కోపం కూడా వస్తుంది వాడి. అంచేత ఆయన ట్రీట్మెంట్ అయ్యే వరకు ఎవరికి రాసిచ్చేవాడు కాట. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ ని, అబ్బాయి నీ ట్రీట్మెంట్ అయిపోయింది, నీకు ఇంకా మందు అక్కర్లేదని చెప్పిన తర్వాత నీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇది వేసుకో అని రాసిచ్చేసేవాట. ఆ తర్వాత 25-30 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా ఆయన రాసిచ్చిన మందు ఒకటే డోసు వేసుకుని శుభ్రంగా బతికి బట్టగట్టిన వాళ్ళని నేను చూశానన్నారు మాస్టర్ గారు. అలాగే మేష్ గారు, ఈకే గారు ఇచ్చినటువంటి కేసెస్ లో కూడా చాలా ఫ్యామిలీస్ కి ఆయన మందులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటాయి, ఆయన ఇచ్చినటువంటి మందులు రాసి ఇచ్చినటువంటి పుస్తకాలు. ఇప్పుడు కూడా ఎవరైనా అవైలబుల్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేష్ గారు ఏం మందు వేశారు ఆ సంవత్సరం వెనక్కి తిప్పి చూసుకుని ఆ మందు డోసు వేసుకుంటారు, తగ్గిపోతుంది. అంచేత అలాగ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కనుక దొరికితే చాలా అదృష్టం. దొరకనప్పుడు దొరికినప్పుడు ఏమవుతుంది, ఆ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని మీద అట్టే పెట్టాలి. అక్కడ రిపిటేషన్ చేయకూడదు, మందు మార్చకూడదు. ఏది వైటల్ సిమ్టమ్స్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు. కానీ కొన్ని కేసులు ఉంటాయి, ఆ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ దగ్గర నిలబడడానికి చాలా కష్టం. ఉదాహరణకి ట్యూబర్క్యులర్ మయాజం వాళ్ళు ఉన్నారనుకోండి, మనం చచ్చి చెడి నానా తంటాలు పడి వాడి డ్రగ్స్ సెలెక్ట్ చేసి వేసాం, 2వ రోజు జ్వరం వస్తుంది వాడి. సరే ఆ జ్వరానికి ఏవో మందులు వేసి 4-5 రకాల మందులు మార్చి అంత చేసి ఏవో మందులు వేసాం, తగ్గింది జ్వరం, బాగానే ఉంది. ఇప్పుడు జ్వరం తగ్గింది కదా, బాగానే ఉందని మళ్ళా రెమెడీ ఒక డోస్ వేసాం, 2 రోజుల్లో మోషన్స్ వస్తాయి. పోనీ 6 weeks మెయింటైన్ చేసి మన కేసు అలా అట్టే పెడదామా, తగ్గిపోతుందా అంటే వీల్లేదు, చాలా సివియర్ గా అవుతాయి. వాడికి మళ్ళీ ఎపోడోఫైలమో క్యూప్రమెటో ఆర్సనికాల్మో ఎవరు వేయాల్సి వస్తుంది. పైగా ఓ రెమెడీతో తగ్గ వాడి 2-3 రెమెడీస్ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత సరే బాగుంది, సెటిల్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఏమైనా ఎక్యూట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఆ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కూడా వేసేద్దాం. అటువంటి కేసులు పేషెంట్ కి ఇబ్బంది, డాక్టర్ కి ఇబ్బంది. వాడికి ఒకసారి వస్తాడు, తీసుకొస్తారు, వాడికి జ్వరానికి మందు ఇస్తాం, తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మోషన్స్ అన్నారు, మంది ఇచ్చాం, తగ్గింది. తర్వాత ఏంటంటే జలుబు తగ్గన్నారు, మంది ఇచ్చాం, తగ్గింది. తర్వాత మళ్ళీ మళ్ళీ జ్వరం వచ్చింది. ఇలాగా ఆ సైక్లికల్ రిపిటేషన్ అలా తిరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కడంటే ట్యూబర్క్యులస్ మయాజంలో చాలా ఎక్కువ. అంచేత అటువంటి చోట్ల మనం మందు ఇచ్చేప్పుడు ఏమిటి కన్సిడర్ చేసుకోవాలంటే, వాడికి ఉన్నటువంటి సిమ్టమ్స్ తో పాటు ఈ రిపిటేషన్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయో, సైక్లికల్ రిపిటేషన్ ఆఫ్ కంప్లైంట్స్, దాన్ని కూడా మనం తీసుకుని మందు వేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి చోట్ల సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఏమవుతుంది అంటే, ఒక్కోసారి మెడిసిన్ చేంజ్ చేయవలసి వస్తుంది. కానీ కాన్స్టిట్యూషనల్ గా మనం ఈ రకంగా లేనటువంటి కేసుల్లో కూడా ఒక్కోసారి బాగా డీప్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ లో ఒక రెమెడీని రీస్టడీ చేసి అప్పుడున్నటువంటి టోటాలిటీ అంతా మనం జాగ్రత్తగా ఫారం చేసుకుని
ఆ ఫారం చేసుకున్నటువంటి టోటాలిటీ మనం ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి రెమెడీకి సూట్ అవుతుందా లేదా, సూట్ కాకుండా వేరే రెమెడీ, పూర్తిగా వేరే రెమెడీ ఇండికేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు దెన్ వీ హ్యావ్ టు చేంజ్. మందు మార్చడం అనేటువంటిది అక్కడ చేయవలసి వస్తుంది. ఈ అక్యూట్ కండిషన్స్ లో ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది. అయితే అక్యూట్ కండిషన్స్ అన్నిట్లోనూ కూడా మార్చక్కర్లేదు. రేపు మనం టిష్యూ సాల్ట్స్ క్లాస్ చెప్పుకుంటాం ఎలా మేనేజ్ చేయొచ్చు. కానీ కొన్ని చోట్ల మాత్రం అక్యూట్ కండిషన్స్ లో ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ నుంచి మందులు మార్చి సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో వేరే మందులు వేయాల్సి వస్తుంది. అలాగే ఈ క్రానిక్ కేసెస్ ట్రీట్ చేసేవాడు మోర్ కాంప్లికేటెడ్ కేసెస్ లో కేసుల కండిషన్ ని బట్టి ఒక్కోసారి రకరకాల మందులు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే చూడండి, కొన్ని కేసులు చూస్తే కంప్లీట్ గా ఒక 1 year ట్రీట్మెంట్ అయ్యేసరికి ఒకే రెమెడీ ఒక 2-3 డోసులు ఒక పొటెన్సీలో కానీ, లేకపోతే ఇంకో 1 or 2 డోసెస్ నెక్స్ట్ పొటెన్సీలో కానీ పడి చాలా క్లియర్ అయిపోయి ఉంటాయి. కొన్ని కేసెస్ 1 year అయ్యేసరికి వాళ్ళకి ఎన్ని రెమెడీస్ పడతాయో చెప్పలేము. ఆ రకంగా సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో ప్రాబబిలిటీస్ లో చేంజింగ్ ది రెమెడీ ఇంకో ప్రాబబిలిటీ. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక ప్రాబబిలిటీ, ప్లేసిబో. అంటే పేషెంట్ ని, ప్లేసిబో అంటే టు ప్లీజ్ ది పేషెంట్. అంటే పేషెంట్ వచ్చి ఏదైనా కంప్లైంట్ ఇస్తే మందు ఇచ్చి పంపించకపోతే పేషెంట్ డిస్ప్లీజ్ అవుతాడు. కాబట్టి పేషెంట్ సంతోషించడానికి ఇచ్చేటువంటి మందులు కొన్ని ఉంటాయి, దాన్ని ప్లేసిబో అంటారు. ఉదాహరణకి వాడికి మనం ఒక హార్ట్ పేషెంట్ వస్తే చైనా ఇచ్చాం, లేదా ఈ రూస్టాక్స్ యాంటీడోట్ అయ్యాక చైనానో యాసిడ్ ఆక్సాలికో ఇచ్చాం యాంటీడోట్ చేయడానికి. నెక్స్ట్ వీక్ వచ్చాడు, 2-3 రోజుల్లో వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, మళ్ళీ జాయింట్ పెయిన్స్ అన్ని ఎక్కువైపోయాయండి అన్నాడు. ఇవి ఎలా ఉన్నాయి? తగ్గాయి, ఆయాసం తగ్గింది, నీరసం తగ్గింది, గుండెలో నొప్పి తగ్గింది, పట్టేయడం తగ్గింది, ఊపిరి బాగా పీల్చగలుగుతున్నానండి అన్నాడు. మనకి తెలుసు ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందని. ఇప్పుడు ఇక్కడ మనం ఇవి మార్చడం మనకి ఇష్టం లేదు. పేషెంట్ని కూర్చోబెట్టి, అబ్బాయి నీకు సెంటర్ నుంచి తగ్గుతోంది, నీకు ఈ రకంగా ఈ నీకు హార్ట్ కండిషన్ బెటర్ అవుతుంది, ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ అదే కొనాలు భరించు అంటే ఏసినట్టుంది. నేను మందుకు వచ్చిన దానికోసం నువ్వేం డాక్టర్ అయ్యాను వాడు వెళ్ళిపోయి మళ్ళీ వేరే మెడిసిన్స్ వాడేస్తాడు. అదే అది చెప్పకూడదు వాడికి. మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ వేరే మందు ఇస్తున్నా ఉండు అని చెప్పి వాడికి ప్లేసిబో అని, కానీ దాన్నే ఇంకో పేరు కూడా చెబుతారు, శాక్లాక్. 2-3 రకాల పేర్లు పెట్టుకోవాలి. శాక్లాక్ ఒకటి, ప్లేసిబో ఒకటి, అలాగే మాస్టర్ గారు ఇంకో పేరు పెట్టారు, గ్లాబులం. అవి మనం సప్లై చేయాలి. వాడు వచ్చి బాగుందండి తగ్గింది, కానీ ఈ పెయిన్స్ అని చాలా ఎక్కువైపోయాయి అన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే పెయిన్స్ కి మళ్ళీ వేరే మంది ఆర్నికానో, రూస్టాక్స్ ఏదో, మళ్ళీ బ్రేయోనియానో ఇవన్నీ దోసేయకూడదు. వాడికి గ్లాబులం ఓ డోస్ ఇచ్చి మర్నాడు నుంచి టిష్యూ సాల్ట్స్ మీద పెట్టండి. నెక్స్ట్ వీక్ అయ్యేసరికి పెయిన్స్ కూడా కొంచెం తగ్గుతాయి. ఎన్నాళ్ళు ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నాడు. సెకండ్ వీక్ వచ్చాడు, థర్డ్ వీక్ వచ్చాడు, ఎలా ఉన్నాయి జాయింట్ పెయిన్స్? చాలా వరకు ఉన్నాయండి, కిందటి వారం మీరు మంది ఇచ్చారే దాంతో చాలా తగ్గాయి, మళ్ళీ అదే మంది ఇవ్వండి, మళ్ళీ గ్లాబులం డోస్ ఇవ్వండి, వాడికి టిష్యూ సాల్ట్స్ ఇవ్వండి. 4 weeks అయింది, బానే ఉంది, అవే ఇవ్వండి. ఎన్నాళ్ళు? మళ్ళీ వైటల్ సింప్టమ్స్ కనిపించే వరకు. నేను చేత మీరు వేసిన మెడిసిన్ అలాంటిది. ఆక్సాలిక్ యాసిడ్ వేశారు వాడికి. ఆక్సాలిక్ యాసిడ్ డీప్ డ్రగ్, యాంటీమయాజమెటిక్ రెమెడీ. అది లోపల హార్ట్ మీద కానీ, హార్ట్ వాల్వ్స్ మీద కానీ, సర్క్యులేటరీ సిస్టమ్ మీద కానీ కూడా టిష్యూస్ లెవెల్లో అక్కడ కూడా పని చేయగలిగేటువంటి రెమెడీ. మయాజమెటిక్ గా పనిచేస్తుంది, కాన్స్టిట్యూషనల్ గా పనిచేస్తుంది, వైటల్ ప్లేన్ మీద పనిచేస్తుంది, మెంటల్ ప్లేన్ మీద పనిచేస్తుంది, టిష్యూ లెవెల్లో కూడా పనిచేస్తుంది. అటువంటి రెమెడీ మీరు వేశారు అంచేత 1 month, 4 weeks or 5 weeks or 6 weeks ఆ డోస్ మీద ఉంచవచ్చు. 5 weeks 6 weeks పోయాక మళ్ళా కొద్దిగా సిమ్టమ్స్ రావడం మొదలుపెట్టాయి, అప్పుడు సెకండ్ డోస్ ఇది వేయండి. అప్పటిదాకా కూడా ప్లేసిబో మీద మెయింటైన్ చేయండి. చాలా మంది డాక్టర్స్ కి ప్లేసిబో మీద మెయింటైన్ చేయడం చేతగాక ఇప్పుడు ఉన్నటువంటి హోమియో డాక్టర్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు. మొట్టమొదటగా మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అని డరోతి షెఫర్డ్ ఆవిడ ఇచ్చినటువంటిది, దాంట్లో చూస్తే తెలుస్తుంది రెమెడీస్ ఎంత తక్కువ వాడచ్చు. అయితే ఆవిడ కన్నా కూడా మాస్టర్ గారు చాలా తక్కువ ఇచ్చారు. మాస్టర్ గారి అప్రోచ్ లో చూస్తే ఆవిడిచ్చింది కూడా కొంచెం ఓవర్ డ్రగ్గింగ్ అనిపిస్తుంది. మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్, ది మ్యాజిక్ ఆఫ్ మోర్ మినిమం డోస్ అని 2 books రాసింది. దాంట్లో కొన్ని కేసులు ఇస్తుంది. అంతకు ముందు ఇచ్చినటువంటి డాక్టర్స్ ఇచ్చినటువంటి రెమెడీస్ ఎందుకు తొందరపడి ఇచ్చారు, అలా ఇవ్వకుండా ఎంత మినిమంలో మెయింటైన్ చేయొచ్చు అనేటువంటిది. అందుకే యాక్చువల్ గా మెడిసిన్ నెసెసిటీ బాడీకి ఎంత ఉంటుందంటే ఆయుర్వేదంలోనూ మహనీయులు చెప్పినటువంటి వాక్యాల్లో చూస్తే వాటి నెసెసిటీ ఉండేది చాలా తక్కువ, కానీ క్రియేటెడ్ నెసెసిటీస్ ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. అంటే ఏమవుతున్నాయి, ఒక మందు వేస్తే దానివల్ల కొన్ని రకాలైనటువంటి రియాక్షన్స్ వస్తాయి కాబట్టి అవి న్యూట్రలైజ్ అవడానికి ఇంకా కొన్ని మందులు సపోర్ట్ చేయడం. ఆ దుస్థితిని చేజేతులా కావాలని హోమియోలో కూడా తెచ్చుకుంటున్నారు. అవసరం లేదు, వాడికి ఒక పెయిన్ కిల్లర్ వేశారనుకోండి, లేదా వాడికి ఒక స్ట్రాంగ్ రెమెడీ ఒకటి వేశారనుకోండి, ఒక వైసలాన్ ఇన్ఎవిటబుల్ అయి వేశారు వాడికి. ఆ వైసలాన్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాంతోపాటు ఒక యాంటాసిడ్ ఇవ్వాలి, దాంతోపాటు ఒక విటమిన్ ఇవ్వాలి. అందుకుగాను అటువంటిది మనకి హోమియోపతిలో అవసరం లేదు. ఏజ్డ్ వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ఇచ్చేప్పుడు వాళ్ళ వైటల్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కొన్ని చోట్ల వేయకూడదు, అది కూడా చెబుతాను. ఆయుర్వేదంలో కూడా కొన్ని మందులకి ఆ మందుతో పాటు చేయవలసిన కొన్ని ఉంటాయి.
వాటిని అనుపానములు అంట. కొన్ని మందులు ఇచ్చిన తర్వాత ఆ మందు వేసుకున్న వెంటనే కొన్నిటికి అనుపానం పాలు ఉంటాయి, కొన్నిటికి మజ్జిగ ఉంటుంది, కొన్నిటికేమో నెయ్యి ఉంటుంది, కొన్నిటికి తేనె ఉంటుంది అనుపానం. ఉదాహరణకి చవనప్రాస ఉంది, చవనప్రాస కానీ చవనప్రభ కానీ అవి తినేటువంటి వాళ్ళు తప్పనిసరిగా అవి తిన్న వెంటనే ఒక అర గ్లాసు పాలు తాగి తీరాలి. ఆ చవనప్రాసగా అనుపానం అంటారు. అవి మనకి ఆయుర్వేదంలో క్లియర్ గా ఇచ్చారు, దేనికి ఏమిటి ఏ రకమైన అనుపానం ఉంటుందో అవన్నీ. అయితే మనకి అలోపతిలో ఇచ్చేటువంటిది అనుపానాలు కాదు, వాటి తాలూకువి మొట్టమొదటి ఒక 20-30 ఏళ్ల క్రితం అలోపతిక్ అప్రోచ్ కి ఇప్పుడు అలోపతి అప్రోచ్ కి చాలా తేడా వచ్చింది. అప్పట్లో ఏంటంటే ఏదైనా మందు ఇండికేట్ ఏంటంటే అది ఇచ్చేసేవాడు, పెయిన్ కిల్లర్ కానీ ఇన్వేరియబుల్ గా ఇచ్చేసేవాడు. దాంతో వాడికి ఏమయ్యేది, అవి తగ్గేవి కానీ అల్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి వాళ్ళు దాంతో పాటు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాంతో పాటు ఇంకొక యాంటాసిడ్ ఏదో వీడికి అల్సరేషన్ రాకుండా అలాగే ఇచ్చేటువంటి పెయిన్ కిల్లర్ ని కూడా చాలా మినిమైజ్ చేసి ఇచ్చేటువంటి పద్ధతి, అవి కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది. కానీ మనం హోమియో దగ్గరికి వస్తే ఆ రకమైనటువంటి సిస్టమ్స్ ఏవి అక్కర్లేదు, కావాలని డెవలప్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పటి రోజుల్లో. అటువంటివి ఎక్స్పైరీ, హోమియోలో ఎక్స్పైరీ డేట్ ఉంది ఆ మందులకి. ఆ మధ్య ఒక కంపెనీ వాడు పుట్టించాడు, హోమియో మందులు కూడా ఎక్స్పైరీ అని పుట్టిస్తే, ఎందుకంటే అలా పుట్టిస్తే వాడు తాలూకు కంపెనీ తాలూకు మెడిసిన్స్ స్టాండర్డ్ అని ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి వేశాడు ప్లాన్. కానీ మిగతా ఉన్నటువంటి అంతకుముందు ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళందరూ ఎదురు తిరిగేసరికి తగ్గిపోయాడు. ఎక్కడా కూడా హోమియో మందులకి ఎక్స్పైరీ లేదు. ఎప్పుడు పని చేయవు అంటే అవి కలర్ పూర్తిగా మారిపోతే పని చేయవు. మామూలు లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, ఆ లిక్విడ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, 30 కానీ 200 కానీ 6 నుంచి కానీ. అదే మదర్ టించర్స్ అయితే మాత్రం రెడ్ గా ఉంటాయి, గ్రీన్ గా ఉంటాయి, మదర్ టించర్స్ కలర్ వేరు. కానీ మిగతా లిక్విడ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, ఏ కలర్ ఉండదు. అవి కనుక ఎల్లోగా కానీ రెడ్ గా కానీ మారిపోయాయి అనుకోండి, ఆ మందు పనిచేయదు, ఎందుకు ఇవ్వకండి. పిల్స్ కూడా అంతే, పిల్స్ కూడా బ్లాక్ గా కానీ రెడ్ గా కానీ అయిపోయాయంటే ఇంకా మందులు ఇవ్వకండి, మార్చేసి మళ్ళా ఫ్రెష్ గా కలిపి వేరే మందు కలిపి ఇవ్వండి, కానీ అది ఇవ్వకూడదు, ఇస్తే పనిచేయదు. ఎందుకంటే మందు తాలూకు యాక్షన్ ఉందా లేదా అనేటువంటిది చాలా సటిల్ గా ఉంటుంది, మనం జాగ్రత్తగా మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి. మందు రిపీట్ చేయాలా, పనిచేస్తుందా లేదా చూసుకోవాలంటే. దాని బదులు అసలు మందు డెఫినెట్ గా పనిచేస్తుంది అనేటువంటి పద్ధతిలో మనం ఇస్తే ఇచ్చాం, డెఫినెట్ గా పనిచేస్తుంది అనేటువంటిది మనకు అక్కడ తెలుస్తుంది. ఇది మనకి రిపిటేషన్ ఆఫ్ ది అదే సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేటువంటి దాంట్లో ఇన్ని ప్రాబబిలిటీస్ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో ప్లేసిబోతో పాటు కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. అవే మనం చెప్పుకోబోయేటువంటి టిష్యూ సాల్ట్స్, తర్వాత మదర్ టించర్స్. కొన్ని రకాల కండిషన్స్ లో వాటితో పాటు డైలీ మనం వీళ్ళలో ఉండేటువంటి ఈ కొన్ని రకాల కండిషన్స్ ని సప్లిమెంట్ చేయడం కోసం చేయవలసి వస్తుంది. టిష్యూ సాల్ట్స్ థియరీని యాక్చువల్గా బయోకెమిక్ థియరీ, హోమియోపతి కాదు, అది వేరే సిస్టమ్, అది కంప్లీట్ గా వేరే సిస్టమ్. టిష్యూ సాల్ట్స్ అనేది వేరే సిస్టమ్. ఆయన స్కూస్లర్ అనేటువంటి ఆయన కనిపెట్టినటువంటి దాని థియరీ ఏమిటంటే బాడీలో ఉండేటువంటి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాల్ట్స్ లో ఏ సాల్ట్ తక్కువైతే ఆ సాల్ట్ ని మందుగా ఇవ్వడం, అంతేగాని సిమిలారిటీ కాదు అక్కడ, లా ఆఫ్ సిమిలర్స్ కాదు అక్కడ. అంచేత అది మాత్రం హోమియోపతి కాదు. కానీ హోమియోపతిలోకి దాన్ని అబ్జర్వ్ చేసుకుని హోమియోపతి తాలూకు ఒక కాంప్లిమెంటరీ సిస్టమ్ గా దాన్ని వాడచ్చు. అలాగే మనకి 2-3 రకాల మందులు కలపడం, కాంబినేషన్స్ ఈ బయోకెమిక్స్ లో అలౌడ్, కానీ హోమియో రెమెడీస్ లో అలౌడ్ కాదు. ఓ పేషెంట్ కి సల్ఫర్ ఇండికేట్ అయింది, పల్సటిలా ఇండికేట్ అయింది, ఓ సీసాలో మాత్రలు పోసి ఓ 2 చుక్కలు సల్ఫర్, ఓ 2 చుక్కలు పల్సటిలా వేసి కలిపేసి వాడికి ఇస్తాం, కుదరదు, అది పనికిరాదు. హ్యానిమన్ అడ్వైస్ చేయలేదు, మిగతా మధ్యలో వాళ్ళు చాలా మంది అడ్వైస్ చేయొచ్చు. కొన్ని చోట్ల చాలా ఎక్కువగా ఇస్తున్నారు అలాగా కాంబినేషన్స్. కానీ ఈ కాంబినేషన్స్ టిష్యూ సాల్ట్స్ లో అలౌడ్, ఇవ్వచ్చు. హలో నుంచి వచ్చాడు, ఇద్దరు కాల్సర్లు వచ్చాడు, ఇక్కడ ఉండి కొంత హోమియో అవి నేర్చుకునేటాడు, ఎస్ట్రాలజీ, హోమియో అవన్నీ. ఆ 2వ అతను ఇతను ఫ్రెండ్ ఇట కొత్తవాడు. ఇది మనం సాయంత్రం నుంచి టిష్యూ సాల్ట్స్ గురించి చెప్పుకుంటాం. దీంట్లో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నిన్న ఇవాళ చెప్పుకున్న దాంట్లో పబ్లిష్ చేశాడు. ఒక మైసూర్ రాజా ఒక ఆయన సూర్య నమస్కారాలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసేవారు. ఒకసారి ఏమో దేంట్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి మైసూర్ రాజా కండక్ట్ చేస్తారని చెప్పారు. ఒక 20 ఏళ్ల క్రితం చూసిన పుస్తకం ఇది. కండక్ట్ చేస్తారనేసరికి అందరూ కూడా ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాళ్ళందరూ అందరూ వరుసలో కూర్చుని ఉన్నారు. ఈ లోపల ఒక కుర్రవాడు వచ్చాడు. వచ్చి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళని ఒక్కొక్కరిని పిలిచారట. వెళ్తే లోపలికి వెళ్ళి చూస్తే ఈ కుర్రవాడు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. అదేంటంటే మైసూర్ రాజా వారు అన్నారు కదా, వారికి 50-55 ఇయర్స్ ఉంటాయన్నారు కదా, అంటే వారే మైసూర్ రాజా వారు అన్నారు. ఆవిడ వెళ్ళిన వాళ్ళందరూ ఆయన క్వశ్చన్, మీరు ఎలాగా ఇలా ఉంటున్నారంటే ఆయన మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆరోగ్యంగా మెయింటైన్ అవ్వడం అనేటువంటి, దేన్ని బట్టి అంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ఫెయిలింగ్ గా వాళ్ళు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనే దాని గురించి ఒక బుక్ రాశారు. ఇప్పుడు అది ప్రింట్ లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ చాలా మంచి పుస్తకం. కొన్ని అప్పుడప్పుడు మంచి బుక్స్ దొరుకుతాయి. ఒకసారి ఒక బుక్ మాస్టర్ గారు ప్రొక్యూర్ చేశారు, తర్వాత అది తస్కరాణం పతయే నమో నమః అయిపోయింది. కొన్ని పుస్తకాలు
మనం చదివి అక్కడ పెట్టినట్టయితే మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారనేటువంటి మంచితనం ఉండేటువంటి వాళ్ళు తక్కువ ఉంది. పొజిటివ్ నేచర్ అంటారు మాస్టర్ గారు. అలాగే ఆ పుస్తకాలు మన దగ్గర కూడా, మన లైబ్రరీలో కూడా ఆ బుక్స్ ఉంటే మంచిది. మనం కొనుక్కుని ఉంచుకోవచ్చు, కానీ ఇంకోటి దగ్గర తస్కరించి ఉంచుకోకూడదు. పెద్దవాళ్ళ దగ్గర తస్కరించి తెచ్చి ఉంచుకుంటూ ఉంటారు. అలాగా మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ పుస్తకం ఎవరో తస్కరించారు. రా ఈటింగ్ గురించి అద్భుతమైనటువంటి బుక్ ఒకటి వచ్చింది, చాలా బాగా రాశారు. ఉత్త రా వెజిటబుల్స్, రా సిరియల్స్ తో మనిషి ఎలా బతకచ్చు, ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఏ విధంగా చేయొచ్చు. ఆయన కొన్ని కేసెస్ కూడా ఇచ్చారు, క్యాన్సర్ కేసెస్ కూడా ఆయన క్యూర్ చేశారు. ఓన్లీ రా వెజిటబుల్స్, రా సిరియల్స్ తో ఏ కేసెస్ లో ఏ రకంగా మార్చి ఇవ్వాలి, ఆ కాంబినేషన్స్ కూడా ఇచ్చాడు దాంట్లో. మళ్ళా ట్రై చేసి కొంతమందిలో ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే ఆ బుక్ మరి దొరకలేదు. అంచేత ఆయన ఆ బుక్ రాసిన ఆయన చిన్నప్పటి నుంచి ఈ రా ఫుడ్ మీద మెయింటైన్ అయ్యారు. నార్మల్ గా మిగతా వాళ్ళలాగే వండర్ఫుల్ హెల్త్, ఎనర్జీ అన్ని నార్మల్ గానే ఉన్నాయి ఆయనకి. ఏ రకమైన ఆయన రాశారు దాంట్లో ఇంట్రడక్షన్ లో. ఆయన ఆథర్ పేరు కూడా నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఈసారి ఎప్పుడైనా బుక్ దొరికితే ఇన్ఎవిటబుల్ గా మనం దాచేసుకుని జెరాక్స్ తీసుకుని అందరం తీసుకుందాం. ఎవరన్నా గుర్తుంచుకోండి. చేసుకుని కొన్ని బుక్స్ ఆ ప్రింట్ లో లేనటువంటి జెరాక్స్ తీసేసుకుని గబగబా అందరి దగ్గర పెట్టేసుకుంటే ఒకరి దగ్గర పోయినా ఒకరి దగ్గర ఉంటుంది. ఆ మధ్య అలాగే జెరాక్స్ తీసుకుని నిన్న చెప్పా కదా, ఒక ది లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అనే బుక్ ప్రింట్ లో లేకపోతే అందరూ జెరాక్స్ తీసుకుని పెట్టుకున్నాం. అలాగే త్రూ ది ఐస్ ఆఫ్ మాస్టర్ అనే ఒక పుస్తకం ఉన్నది, అది కూడా అలాగే జెరాక్స్ తీయించి అందరం దగ్గర పెట్టుకున్నాం. మొన్న మనం చెప్పుకున్నటువంటి ఈసాట్రిక్ హీలింగ్ లో మాస్టర్ మోరియా గారు, కుతుమి గారు, మైత్రేయుల వారు వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ఎలా పని చేస్తారనేటువంటి దాని గురించి త్రూ ది ఐస్ ఆఫ్ మాస్టర్స్ అనే ఒక పుస్తకం ఇచ్చారు. దాంట్లో 7 మాస్టర్స్ ఎలాగ ప్రపంచంలో పనిచేస్తారు, ఎవరెవరు ఏ బ్రాంచ్ ఆఫ్ వర్క్ టేకప్ చేశారనేది చాలా అద్భుతంగా డిస్క్రైబ్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి మ్యూజిక్ మొత్తాన్ని ఒక మాస్టర్, ఒక ఆయన ఏ రకమైనటువంటి మ్యూజిక్ రావాలి, ఏ రకమైనటువంటిది వస్తే ఏ రకమైన హీలింగ్ వస్తుంది మొదలైనటువంటివన్నీ కూడా గైడ్ చేసేటువంటి ఆయన మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, పరమ గురువు. ఆయన అనుమతి ద్వారానే అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి స్పిరిచువల్ ఫోర్సెస్ అన్ని కూడా, స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్ని కూడా జరగడానికి కావాల్సినటువంటి మాస్టర్ ఒక ఆయన ఉన్నారు. ఈ మ్యూజిక్ దాని గురించి ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఆయన పేరే వెనీషియన్ మాస్టర్ అంటారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మెడిసిన్, హీలింగ్ వాటికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ లో ఇప్పటి యుగంలో ఉండేటువంటి మాస్టర్ పరమ గురువు పేరు జీసస్. అంటే జీసస్ ఈ క్రిస్టియన్స్ అనుకునే క్రైస్ట్ కాదు, అసలు నిజమైనటువంటి జీసస్ క్రైస్ట్. క్రిస్టియన్స్ అనుకునే క్రైస్ట్, మనం అనుకునే కృష్ణుడు వాళ్ళంతా వేరు పాపం. అంటే మన మతం అనేటువంటి దాంతో వాళ్ళని లిమిట్ చేసినటువంటి గాడ్స్ కాదు, అసలు గాడ్స్ ఉన్నారు వాళ్ళు. అంటే జీసస్ అనేటువంటి ఆయన, జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆయన, మనం మొన్న చెప్పుకున్నటువంటి మైత్రేయ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ మైత్రేయ మహర్షి క్రైస్ట్ అనేటువంటి వెలుగుగా జీసస్ అనేటువంటి ఋషిలోకి వెళ్లి ప్రవేశించి వర్క్ చేసినటువంటి అవతారం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మళ్ళా కృష్ణుడే ఆ విధంగా జీసస్ గా వచ్చినటువంటి అవతారం. వాళ్ళందరి గురించి కూడా దాంట్లో పుస్తకంలో ఉంటుంది. అలాగా ఇలా కొన్ని బుక్స్ అక్కడక్కడ అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. అవి ఎప్పుడైనా దొరికితే మనం గబాలన అవి అవుట్ ఆఫ్ ప్రింట్ ఎక్కడ దొరకటం లేదు అంటే మాత్రం వెంటనే జెరాక్స్ తీయించేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రా ఈటింగ్ గురించి నాకు కరెక్ట్ గా ఆధార్ పేరు గుర్తులేదు, ఈసారి ఎప్పుడైనా ఉంటే చెప్తాను. ఎక్కడైనా మీకు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ లో ఎక్కడైనా దొరికితే తీసేసుకోండి. అప్పుడప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ కి వెళ్తూ ఉండడం కూడా ఒక హ్యాబిట్, మంచిదే. ఎందుకంటే కొంతమందికి ఈ మధ్యన మాస్టర్ గారిని, ఈకే గారిని చూడనటువంటి వాళ్ళందరికీ కూడా మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ రాసి ఇచ్చిన బుక్స్ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో దొరికాయి. కొంతమంది ఎప్పుడో కొనుక్కుని ఆ మోసు కొద్దీ ఆయన చేత మాస్టర్ గారి దగ్గర రాయించేసుకున్న వాళ్ళు తర్వాత ఆ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు లేదా అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తాలూకు వాళ్ళు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో అమ్మేసిన వాళ్ళు ఉంటారు. గమ్మత్ ఏంటంటే మాస్టర్ గారు విత్ బ్లెస్సింగ్స్ అని సంతకం పెట్టి దాని మీద ఎవరికి ఇచ్చారో పేరు రాయలేదు, కొంతమందికి రాయలేదు. అది ఎవరికి చెందాలో తర్వాత వాళ్ళు కొనుక్కున్నారు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో. అంటే బ్లెస్సింగ్స్ కి మధ్యలో టెంపరీగా డబ్బు అనేటువంటిది చేరింది అంతే. అంచేత అవి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈ మధ్యన గుంటూరులో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో ఒక బుక్ దొరికింది. చాలా కాలం నుంచే చూస్తున్నాం ఆ బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింట్. మాస్టర్ గారు మొట్టమొదటి రోజుల్లో ప్రింట్ చేసిన బుక్స్ లో పీయూషలహరి అని ఒక పుస్తకం ఉంది. ఆ పీయూషలహరి పుస్తకాలు ఎక్కడా లేవు. అది ఎక్కడ దొరుకుతుందో అని చూస్తే ఈ మధ్య మనకి తెలుసున్న ఒక అతనికి ఆ పుస్తకం దొరికింది. 1955లో మాస్టర్ గారు ఒక ఆయనకి రాసిచ్చారు, నమఃపురస్సరంగా సమర్పిస్తున్నానని రాసిచ్చారు. బహుశా ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అది సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో అమ్మేసి ఉంటారు. ఆ పుస్తకం దొరికింది. 1955లో ఇచ్చిన పుస్తకం దొరికింది. జాగ్రత్త పెట్టాం మళ్ళా మనం రీప్రింట్కి. ఒక్కోసారి సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి, చూస్తూ ఉండండి, ఇలాంటి బుక్స్ అయినా దొరుకుతాయి.